అంబకృతార్థ సార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలపుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణు హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. ధర్మదృఢబద్ధమూలో నిగమస్కంద పురాణ శాఖాఢ్యః క్రతుకుసుమో మోక్షఫలో మధుసూదన పాదపో జయతి మధుసూదన పాదపో జయతి. శివాయ గురవే నమః. 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 శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. 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 నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ గోవిందాయ నమః. ఆలయంలో కలిసి అనుగ్రహిస్తున్న దేవతలకు భగవన్మయమైన ఈ సభా సదస్సుకి సమనీయ నమస్సు సమర్పణ చేసుకుంటూ, షార్లెట్ రావడం నాకు తొలిసారి. ఇక్కడ వచ్చి 2 రోజుల పాటు 2 రకాల అంశాలను ఎంచుకున్నారు షార్లెట్ సౌపదేవి. ఒకటి నిత్య జీవితంలో సనాతన ధర్మం, అది వాళ్ళు చెప్పుకోబోతున్నాం. రేపు నిత్య జీవితంలో భగవద్గీత. అయితే సనాతన ధర్మం మాట హెడ్డింగ్ చూస్తే చాలా తేలిగ్గా ఉంటుంది, కానీ సనాతన ధర్మం గురించి చెప్పాలి, అది ఒక్క పూటలో చెప్పాలి అనేటువంటిది చెప్పేవాడికి కత్తి మీద సాము. ఎందుకు అంటే వినేవాడికి మొత్తం ఇన్ని వేల యుగాల చరిత్ర కలిగిన ధర్మాన్ని కొద్దిసేపట్లో చెప్పడం అనేది విశేషమైన అంశం. అయితే మన దగ్గర ఒక లక్షణం ఉంది. అనేక మతాలు ప్రపంచంలో ఉన్నాయి, అందులో హిందూ మతం ఒకటి అనే భావన చాలా మందికి ఉన్నది. ఎందుకంటే అవగాహన లేకపోవడం వల్ల. అసలు ఈ మతాలేవి పుట్టక ముందు ఉన్నటువంటిది హిందూ ధర్మం. అది ముందు గ్రహించితే మీరు ఏ మతాన్ని క్షుణ్ణంగా పరిశీలించినా దాని భావాలు మన హిందూ మతంలో కనబడుతూనే ఉంటాయి. అందుకే మహాభారతం రాస్తూ వ్యాసుడు ఒక మాట అంటాడు. ఆ మాట హిందూ ధర్మం విషయంలో కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఇక్కడ ఉన్నదే ఎక్కడైనా ఉంది, ఇక్కడ లేనిది ఎక్కడా లేదన్న. అది హిందూ ధర్మం యొక్క గొప్పతనం. ఏ గొప్ప దైవభావన కనబడ్డా ప్రపంచంలో, ఏ మతంలో గొప్ప భావం ఉన్నదో అదంతా మన హిందూ ధర్మంలో కనబడుతుంటుంది. ఇక్కడ అసలు మతము ధర్మము అంటే అర్థం ఏమిటి అంటే గొప్ప నిర్వచనాన్ని రమణ మహర్షి వారే తెలియజేశారు. జీవుడు, జగత్తు, ఈశ్వరుడు, ఈ మూడింటి గురించి చర్చ చేసేదే మతము. నేను కేవలం నేటి ఆధునిక మానవుని దృష్టిలో పెట్టి చెప్తూ ఉన్నాను కనుక మీరు కొంచెం ఏకాగ్రత చూపిస్తే మీకు అర్థమవుతుంది. చెప్పిన మాట జీవుడు, జగత్తు, ఈశ్వరుడు. జీవుడు అంటే నేనంటే ఎవరికి వాడు కనుక నేను, ప్రపంచము, పరమాత్మ.
ఈ మూడింటికి ఉన్నటువంటి అనుబంధం, దాని గురించి చర్చ చేసే దాని పేరు మతం. ఏ మతమైన ఈ మూడింటి గురించే చర్చిస్తుంది. మన చుట్టూ ప్రపంచం ఉంది, ప్రపంచంలో మనం ఉన్నాం. నేను ప్రపంచము కలుపుకుని భగవంతుడి చేతిలో ఉన్నాయి కనుక ప్రపంచము జీవుడు ఏ భగవంతుడి చేతిలో ఉన్నారో ఆ భగవంతుడిని తెలుసుకుంటూ ఆ భగవద్ అభిముఖంగా నడవడానికి చేసే ప్రయత్నం పేరే సాధన, ఆధ్యాత్మికత, మతము, ధర్మము ఇన్న అభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఇందులో పుర్రెకో బుద్ధి అన్నట్టు ఎవరు బుద్ధిని తోచినట్లుగా వారు పద్ధతిని చెప్తున్నారు. కానీ ప్రధానంగా మన ధర్మం పేరు ఇందాక చెప్పుకున్నాం. నిత్య జీవితంలో సనాతన ధర్మం మన ధర్మానికి ఉన్న పేరే. కానీ హిందూ అని కూడా శబ్దం వాడుతున్నాం. హిందూ ధర్మం, సనాతన ధర్మం. ఇంకా దీనికి మరొక 2 పేర్లు కూడా చెప్పుకోవచ్చు. ఆర్ష ధర్మం అని మరొక పేరు కూడా ఉన్నది. ఇది కాకుండా భారతీయత 4వ పేరు. మొత్తం 4 కలిపి పర్యాయ పదాలు. నిజాన్ని చెప్పాలంటే ఒకే ధర్మానికి 4 పేర్లు: భారతీయత, సనాతన ధర్మము, హిందూ ధర్మము, ఆర్ష ధర్మం. ముందు హిందూ ధర్మానికి డెఫినేషన్ మనం చెప్పుకోవాలి కదా. మనం కష్టపడక్కర్లేకుండా 1893లో షికాగో నగరంలో స్వామి వివేకానంద డెఫినేషన్ ఇచ్చాడు. ఆ నిర్వచనాన్ని ఇక్కడ తెలుసుకుందాం. హిందూ ధర్మం అంటే అనేక మంది మహర్షులు తపశ్శక్తితో దర్శించిన శాశ్వత సత్యాల సమాహారమే హిందూ ధర్మము. ఈ వాక్యం అలాగే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. అనేక మంది మహర్షులు తపోబలంతో దర్శించిన శాశ్వత సత్యాల సమాహారము. అంటే ఈ సత్యాలు మారవు, ఏ కాలానికైనా వర్తిస్తాయి. ఈ కాలం మారిపోతే ఇంకా ధర్మం ఏమిటండి అనకూడదు. ఏ కాలం మారినా సూర్యుడు తూర్పును ఉదయిస్తున్నాడు, అందుకని కాలం మారిన వెరైటీగా పడమట రావట్లేదు. ఏ కాలం మారినా మనం నోటుతోనే అన్నం తింటున్నాం. కాలం మారిందని కాలుతో అన్నం తినడం లేదు, తలతో నడవడం లేదు. కనుకనే కొన్ని శాశ్వత ధర్మాలు ఉంటాయి. ఇలాంటి శాశ్వత ధర్మాలు ఋషులు దర్శించి మనకి అందించారు. వాటి యొక్క సమాహారం, దాని పేరు సనాతన ధర్మం. ఆ ఋషులు అందించిన జ్ఞానం మొట్టమొదటి చెప్పబడుతుంది వేదమునందు. ది సోర్స్ ఆఫ్ అవర్ ధర్మ చెప్పాలి. ఇతర మతాల గురించి మనం మాట్లాడేటప్పుడు నాకు అన్ని మతాల మీద గౌరవం ఉంది, అది ముందు తెలుసుకొని వినండి. అంతేగా నా మతమే గొప్పదని చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ నా మతం గొప్పదని చెప్పడం నా ఉద్దేశం. అర్థమైంది. అంతేగాని మీరు ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్న తీరులన్నీ పరిశీలించండి. ప్రపంచాన్ని ఏలాలని ఒక 2 మతాలు తీవ్రంగా ఉగులాటపడుతున్నాయి. ఒక మతం హింసా మార్గాన్ని ఎంచుకుంటే మరొక మతం మార్పిడి మార్గాన్ని ఎంచుకుంది. కానీ సనాతన ధర్మ చరిత్రలో ఈ 2 ఎప్పుడూ లేదు. ఇది కూడా ఆలోచించవలసిన అవసరం. హిందూ ధర్మంలో గొప్పతనం ఏంటంటే అన్ని ధర్మాలు గొప్పవే, ఎవరి ధర్మాన్ని వారు పాటించడమే గొప్పది అని చెప్పగలిగే ఔదార్యం ప్రపంచం మొత్తం మీద హిందూ ధర్మానికి మాత్రమే ఉందని నేను సగర్వంగా, సంతోషంగా, సంతృప్తిగా చెప్తున్నాను. ఎందుకయ్యా దానిలో అంత గొప్పతనం ఉందంటే ధర్మానికి సంబంధించిన అన్ని భావాలు చెప్తున్నారు ఇక్కడ, ప్రాక్టికల్. ఎందుకంటే ధర్మం పండగ చెప్పడం, ఇలా చేయాలి లేకపోతే నాశనం అయిపోతాం అని చెప్పడం కాదు. ఆ ధర్మం నువ్వు పాటించడానికి అనేక రకాల పరిస్థితులు అనుకూలించాలి. అవి దేశము, కాలము, పరిస్థితి అని కూడా చెప్తారు. దేశ కాల పరిస్థితులు, నువ్వుండే ప్రాంతం, నువ్వుండే కాలం, అప్పుడున్న పరిస్థితులు, దాన్ని బట్టి ధర్మాన్ని అడాప్ట్ ఎలా చేసుకోవాలో కూడా మన పెద్దలు చక్కగా విస్తరించి చెప్పారు. అది దీని యొక్క ప్రత్యేకత. అందుకు సనాతన ధర్మం యొక్క విశేషం. కనుక ఋషులిచ్చిన జ్ఞానమంతా హిందూ ధర్మం అయితే అది మొట్టమొదట పల్లవించింది వేదము. భారతీయుడు గర్వించదగ్గ ఒక్క విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాను. ది ఫస్ట్ హ్యూమన్ లిటరేచర్ ఫౌండ్ ఆన్ ఎర్త్. ఏమిటయ్యా మీకు హిస్టరీ తెలుసు కదా, మీరైనా చెప్పచ్చు, నా దాకా ఎందుకు. ది ఫస్ట్ హ్యూమన్ లిటరేచర్ ఏంటో తెలుసా? ఋగ్వేదం. అక్కడ దాకా ఒప్పుకుంటున్నారు అందరూ కూడా. ది ఫస్ట్ హ్యూమన్ లిటరేచర్ అనగానే మానవుడు అందించిన మొట్టమొదటి సాహిత్యం అది ఇక్కడ. ఋగ్వేదం ఒక్కటి మనం పరిశీలించిన అప్పటికే ఎంత విశాలమైన దృక్పథం, ఎంత అద్భుతమైన జ్ఞానం ఆ ధర్మంలో కనబడుతుందో ఆశ్చర్యపోతాం. అలాంటి ఋగ్వేదంతో పాటు యజుర్వేద, సామవేద, అధర్వణ వేదములు ఈ వేదవాంగ్మయం మొదటిది. ఆ వేదంలో ఉన్నదాన్ని మనకు అందించడానికి వచ్చిన పురాణాలు, ఇతిహాసాలు, మంత్రశాస్త్రాలు, ఇంకా మీకు చెప్పడానికి లేదు యోగ శాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం, ఇన్ని కలిసి ఏర్పడింది హిందూ ధర్మం. ఇవన్నీ వేదాల్లో ఉన్నవి విస్తరించి మనకు అందిస్తున్నాయి. అది ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క శాస్త్రం డెవలప్ అయింది. యోగ శాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం, మంత్రశాస్త్రం, ఇవన్నీ సనాతన ధర్మం ప్రపంచానికి ఇచ్చినటువంటి కంట్రిబ్యూషన్. అది మర్చిపోవద్దు. ఈరోజు యోగా అంటే అందరికీ చాలా గౌరవం ఉంది, అవునా లేదా? కానీ యోగా గొప్పతనం తెలుసుకోవడానికి ఇతర ప్రపంచానికి ఇన్నేళ్లు పట్టింది.
కానీ యుగాల క్రితమే యోగా అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చిన భారతీయ సనాతన ధర్మాన్ని మనం నమస్కారం చేసుకుంటాం. ఈ యోగము, దానితో పాటు జ్యోతిషము, మన సంస్కృతిని కలిపితే ఎన్ని శాస్త్రాలు వస్తాయో చూడండి. ఇక్కడ ఈ జ్యోతిష్ శాస్త్రం మీద కూడా మనకంటే ఎక్కువ మంది పాశ్చాత్యులు పరిశోధన చేస్తున్నారు. యూరోప్ దేశంలో కానీ, అమెరికా దేశంలో కానీ, ఇతరత్రా కూడా సైంటిస్టులు పరిశోధన చేసి భారతీయ జ్యోతిష్ శాస్త్రం గురించి చాలా విశేషాలు చెప్తున్నారు. జ్యోతిషం అంటే జ్యోతిష్యం కాదు, అంతరిక్ష విజ్ఞానం. ఒక్కసారి వేదములు ఎందుకు చెప్పినటువంటి అంతరిక్ష విజ్ఞానం గురించి మంత్రాల అర్థం తెలుసుకుంటే ఆశ్చర్యపోతాం. ఎన్ని అద్భుతమని చెప్పారు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. జ్యేష్ఠ నక్షత్రంలో నక్షత్రం ఉంది, పేరు ఎప్పుడైనా విన్నారా? నక్షత్రం ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు ఉండుంటారు. జ్యేష్ఠ అంటే పెద్దది అని అర్థం సంస్కృతంలో. ఇప్పుడు మనం కొత్త అంతరిక్ష విజ్ఞానం ఆస్ట్రోఫిజిక్స్ తెలుసుకున్న దాని ప్రకారంగా కూడా మొత్తం ఉన్న నక్షత్రాలు పెద్ద నక్షత్రం ఏది అని చెప్తే మనం దేని జ్యేష్ఠ అంటున్నామో ఇప్పుడు ఆధునిక అంతరిక్ష విజ్ఞానం కూడా అది పెద్ద నక్షత్రం డిక్లేర్ చేసింది. ఇప్పుడు చెప్పండి, ఇది ఇంత కష్టపడాల్సి వచ్చింది. ఇలా మనం ఒక నక్షత్రానికి పెట్టిన పేరు, గ్రహాలకు పెట్టిన పేరు, ఇవన్నీ తెలుసుకుంటూ ఉంటే ఎంత విజ్ఞానం కనబడుతుంది. అంతేకాదు మన ధర్మశాస్త్రాలన్నీ ఆచార వ్యవహారాలు చెప్తూ ఉంటాయి. ఎందుకంటే సనాతన ధర్మంలో రెండు భాగాలు కనబడతాయి, ఆచారం, విచారం. ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోండి. సనాతన ధర్మానికి రెండు ప్రధానం, ఆచారం, విచారం. ఆచారం అంటే నువ్వు మెటీరియల్ గా చేయవలసింది ఆచారం, విచారం అంటే నువ్వు ఆలోచించవలసింది విచారం. ఆచార విచారాలే కనబడుతుంటాయి ఇక్కడ. ఈ ఆచారము మనకి రిచువల్స్ అని చెప్పుకోవచ్చు. ఈ రిచువల్స్ రూపంలో మనం చేస్తూ ఉంటాం. ఈ ఆచారానికి ధర్మం ఉండాలి. ధర్మబద్ధమైన ఆచారం చేస్తే నీకు చక్కని విచారం ఇస్తుంది, అప్పుడు నీకు సత్యం తెలుస్తుంది ఇక్కడ. అందుకే ధర్మబద్ధమైన ఆచారం ఉంటే జ్ఞానబద్ధమైన విచారం సాధ్యమవుతుంది ఇక్కడ. అందుకు సనాతన ధర్మం మనకి ఎలాంటి పద్ధతులు ఏర్పరిచిందంటే ఒక జీవన విధానాన్ని ఏర్పరిచింది. ధర్మం అనే ఒక మాట మనకు కనబడుతుంది ఇక్కడ. ఇప్పుడు ధర్మం అనే దానికి అర్థం తెలుసుకుందాం, సనాతన అనే దానికి కూడా అర్థం తెలుసుకుందాం. ఒక్కొక్కటి సనాతన ధర్మ, ముందు రెండు మాటలకు అర్థం తెలుసుకుందాం. సనాతనం అనే మాటకి అర్థం ఏంటంటే, ఇందాక ఇక్కడ పెద్ద ఉన్నారు, మీ పేరేంటంటే సనత్ కుమార్ అన్నారు, చాలా సంతోషించారు. ఈ సనత్ సనాతన, సనత్ శబ్దంలోంచి సనాతనం వచ్చింది. సనత్ సనాతన అంటే శాశ్వతం, ఇదండి దాని పేరు, ఎటర్నల్. ఇంకా చెప్పాలి అంటే సర్వకాలముల యందు సర్వదేశాలకి కూడాను సమన్వయించగలిగే సత్యం పేరు సనాతనం. అంటే సనాతన ధర్మం అంటేనే అది పాతకాలంది అనడానికి లేదు, అది నిత్య నూతనం సనాతనం. ఎంత నూతనం అండి సనాతన ధర్మం అంటే, సూర్యోదయం ఎంత నూతనమో అంత నూతనం. సూర్యుడు ఎప్పటికప్పుడు ఉదయిస్తున్నా ఎప్పటికప్పుడే కొత్త, కానీ ఎప్పటి వాడు అంతది సనాతనం. అది సనాతన ధర్మం అంటే శాశ్వత ధర్మం. ధర్మం అంటే అర్థం ఏంటంటే నిన్ను పట్టి నడిపేది ధర్మము. ధారణాత్ ధర్మం ఇత్యాహు అన్నారు. నిన్ను పట్టి నడుపుతుంది ధర్మం. ఎందుకంటే ఏది కనబడితే అది తినడం, ఏది చెయ్యాలనుకుంటే అది చెయ్యడం పశు ప్రవృత్తి, ఏది ఎలా చెయ్యాలో నియమానికి లోబడడం మానవ ప్రవృత్తి. ఆ నియమం పేరు ధర్మం. ఇక్కడ తెలుసుకోవాలి. ఒక ట్రైన్ నడవడానికి పట్టాలనేది చాలా అవసరం. పట్టాలు చెప్పిన బట్టి అంటే తెలుసు చాలా మంది. పట్టాలు ఎలాంటివో మానవ జీవితం నడవడానికి ధర్మం అనేది ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం. మన మహర్షులు తపస్సులతో మానవ జీవితం ఎలా ఉంటే బాగుపడుతుందో చూపించారు. ప్రతి మానవుడు కోరుకునేది రెండు. ఈనాటి మానవుడు ఏం కోరుకుంటున్నాడో నాకు తెలియదు, కానీ సాధారణంగా ఆరోగ్యవంతమైన మానవుడు కోరుకునేవి రెండు ఉంటాయి. ఒకటి ఐహిక జీవితం సుఖంగా గడవాలి, రెండవది పరమార్థమైనటువంటి జ్ఞానం కావాలి. ఈ రెండు. మొదటి దానికి ఐహికమని, రెండవ దానికి ఆవిష్కృతమని పేరు. ఇక్కడ ఈ రెండు అందించాలి అంటే ధర్మం తప్ప ఇంకేది అందించలేదు ఇక్కడ. కనుక ధర్మబద్ధంగా జీవించేవాడే ఇహలోకంలోనైనా సుఖపడగలడు, పరలోకంలోనైనా సుఖపడగలడు. ఇది తెలుసుకోవాలి. అంతేగాని ధర్మాచరణ చేయడం వల్ల ఏమొస్తుందండి అంటే, ఇవాళ విత్తనం వేసి రేపు పండు రావాలని కూర్చోకూడదు. కానీ వేసిన విత్తనం ఎప్పటికైనా పండుతుంది, చేసిన ధర్మం ఎప్పటికైనా ఫలాన్ని ఇస్తుంది. ఇది తెలుసుకోవాలి. స్వల్పం అగ్నిస్తే ధర్మస్తే త్రాయితే మహతో భయాత్మన కృష్ణ పరమాత్మ. కాసింత ధర్మం చేసినా ఎప్పటికైనా కాపాడుతుందయ్యా, అందులో సందేహం లేదు. ఇక్కడ ఒక అత్యద్భుతమైన విషయం మహాభారతంలో చెప్పబడుతుంది. అమ్మ ద్రౌపదీదేవిని నిండు సభలోకి తెచ్చి అవమానించుతూ ఉన్నారు. దుర్మార్గులైనటువంటి రాజులు అక్కడ కూర్చునున్నారు, దుర్యోధనుడు మొదలైన వాళ్ళందరూ. దుర్యోధన ప్రేరణతో దుశ్శాసనుడు దుశ్చర్యకు పాల్పడ్డాడు. ఆ సమయంలో ధర్మానికి కట్టుబడి
సమర్థులైనప్పటికీ ధర్మరాజు మౌనం వహించారు. అది పరిస్థితి. ఆ సమయంలో ద్రౌపదీదేవి చేసిన పని ఏమిటంటే నారాయణ ప్రార్థించింది, భగవత్ ప్రార్థన చేసింది. ఆవిడ వెంటనే అందరికీ తెలిసిన కట్టే ఆవిడ వస్త్రములు ఆ సమయంలో ఇక్కడున్న ఏ ఒక్కరూ చేయలేని పని పరమాత్మ చేశాడు. అక్కడ లేడు అనుకున్న పరమాత్మ చేశాడు. నేను ఆడిన మాట జాగ్రత్తగా విన్నారు కదా, అక్కడ లేని కృష్ణుడు చేశాడు. అందరూ కృష్ణుడు పేరు ద్వారకలో ఉన్న సర్వవ్యాపకుడైన పరమాత్మ కనుక ఆయన గమనిస్తూ ఉంటాడు. మనం చేసిన ధర్మాలు అధర్మాలు లిస్టు మనకంటే ఆయన దగ్గర మనం ఇవాళ చేస్తా నేను మర్చిపోతాం, ఆయన గుర్తుపెట్టుకుంటాడు. కనుకనే ఆ ధర్మాన్ని గుర్తు తెచ్చుకున్నాడు. ఇంత అయినప్పటికీ కూడా ధర్మానికి కట్టుబడింది ద్రౌపది. అది తెలుసుకోవాల్సిన గొప్ప విషయం. అంత నిండు సభలో తన భర్తలపై తూలనాడు ఒక్క మాట లేదు. ఎందుకంటే తన భర్త తప్పు చేయలేదు నా తల్లికి తెలుసు. ధర్మబద్ధంగానే వచ్చి జూతమాడాడు, వాళ్ళు వంచన చేశారు. కనుకనే నిండు సభలో తూలనాడలేదు, నిందించలేదు, తాను ధర్మాన్ని తప్పలేదు. మొదటి నుంచి తాను పాటించి వచ్చినటువంటి ధర్మం వల్ల ఆమె ధర్మాన్నే వస్త్రాలుగా చేసి కృష్ణుడిచ్చాడు అని మాట్లాడతారు వ్యాసులు. ఇది అర్థం చేసుకోవచ్చు. ధర్మమే ఆమె వస్త్రం, ఆమె వస్త్రం అంటే ఆపత్కాలంలో నీ వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా నిన్ను రక్షించలేని సమయంలో నువ్వు చేసిన ధర్మం నుంచి కాపాడు. అందుకే ధర్మము రక్షతి రక్షిత అని పెద్దలు మనకు చెప్తూ ఉంటారు. ఇక్కడ కనుక ధర్మాన్ని పాటించడం అనేది మొదలుపెట్టాలి. ధర్మం అనేక రకాలుగా ఉంటుంది. బహుశాఖ జనంతాస్త అన్నారు. అనంతమైన ధర్మాలు. అమ్మో ధర్మాలు చాలా ఉంటాయండి, ఏం చేసేది అనకూడదు. మనం ఏదో కూర కొనుక్కోవడానికి బజార్కి వెళ్ళాం, బోర్లు కూరలు కనపడుతున్నాయి, అన్ని కూరలు చూసి కన్ఫ్యూజ్ అయిపోయి వెనక్కి వచ్చేసారంటే అనకూడదు. ఏదో కూడా కొనుక్కుంటాం. అలా ఇక్కడ ధర్మాలు ఎక్కువ ఉన్నాయి, దేవుళ్ళు ఎక్కువ ఉన్నారు అని అనుకుంటుంది. ఎక్కువ ఉంటే నీకు చాయిస్ ఉంది, పికప్ చేసుకోగలరు. ఉన్నది ఒకటే అయితే ఏడుస్తూ అదే అగౌరవించాలి. అందుకు చాయిస్కి అవకాశం ఉన్న ధర్మం హిందూ ధర్మం మాత్రమే. ఎంత అటు తిప్పినా ఇటు తిప్పినా ఒకే పుస్తకం, అటు తిప్పినా ఇటు తిప్పినా ఒకటే అంటే బతుకేమో అని అర్థమైన వాళ్ళకి అర్థమైన మొత్తానికి ఎంచుకోవడానికి పాటించాలి అంటే ఎన్ని లేవు. మనం ఎలా ఆలోచిస్తామంటే ధర్మం గురించి చెయ్యకుండా ఉండడానికి కారణాలు వెతుకుతూ ఉంటాం, చెయ్యడానికి కారణాలు వెతకండి బోర్డు దొరుకుతాయి. అవునా లేదా? నేను ఈ దేశంలో కాదు ఆ దేశంలో కాదు చాలా మందిని చూస్తూ ఉంటాను. ఏమండి ఇక్కడున్న దేశకాల పరిస్థితులు బట్టి వృత్తిరీత్యా చెయ్యలేకపోతున్నామండి ధర్మాన్ని అంటూ ఉంటారు. అంతకంటే బిజీగా ఉంటూ అంతకంటే హై పొజిషన్లో ఉన్న మరొక కనబడతాడు. ఆయన ధర్మాన్ని పాటిస్తాడు, వృత్తిని పాటిస్తాడు. ఇది ఎలా సాధ్యమైంది? నేను అనేక ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు చూశాను. వాడు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేవడం, ధ్యానం చేయడం, సంధ్యావందనం చేసుకోవడం, వృత్తి చక్కగా చేసుకోవడం, తల్లిదండ్రులు చక్కగా చూసుకోవడం అన్నీ చేస్తారు. క్లర్క్లా జాయిన్ అవుతాడు. వాడు మేధావం ఉంటాడు. వెంటనే వాడు ఎప్పుడు 10 నిద్ర లేవడు, టైం లేదండి. వెంటనే ఆ ఎంగిల్ నోటుతోనే అన్ని సర్దుకుని పరిగెడతాడు, ఆ బాక్స్ తింటాడు. ఇది వాడి జీవితం. ఇప్పుడు ఇద్దరికి తేడా ఎక్కడుందంటే వాడు చెయ్యాలనుకున్నాడు, వీడు చెయ్యకూడదు అనుకున్నాడు, అంతే ధర్మాలు తెలుసుకొని మించేది. మన నెపాలు వెతికేదంతా చేయకూడదు అనుకునేదాన్ని, కానీ నిజంగా చేసి చూడండి ధర్మాన్ని, అది తప్పకుండా మనం ఉన్నత స్థితిలోకి తీసుకువెళ్ళి తీరుతుంది. అందులో సందేహం లేదు. మనం కేవలం తర్కాలు చేస్తూ కుతర్కాలు చేస్తూ ఉన్నాం. ధర్మం పాటిస్తే తెలుస్తుంది. అన్నీ అర్థమైతేనే పాటిస్తారంటే ఆయుష్ అయిపోతుంది. చూసుకోవాలి, ముందు పాటించడమే చాలా మంచిది. తల్లి పిల్లవాడికి చిన్నప్పుడు పాలు పెడుతుంది, పోషకాహారము పెడుతుంది. తల్లి పాల విలువ తెలిసి పాలు తాగలేదు పిల్లాడు. అవునా లేదా ఆలోచించి, తల్లి పాలలో పోషక విలువలు ఉండును అని తెలుసుకుని తాగాడా? లేదు, తాగిన తర్వాత తెలిసింది, అంతే కదా. అదేవిధంగా కొన్ని చేసిన తర్వాత తెలుస్తుంది. చేస్తే తెలుసుకే చేస్తానంటే ఆయుర్వేదం గుర్తుపెట్టుకోండి. ఎన్నెన్ని తెలుసుకోగలం మనం. ఒక సభలో నాకు వచ్చిన ప్రశ్న ఎదురైంది. ఏమంటే ఇక్కడ పిల్లలందరూ వయ్యి వాటం అంటారని చెప్పలేక వస్తున్నాం మేము, మీకేం కొంచెం మీరు ప్రవచనం చేసిపోతారు, మాకు వచ్చింది కష్టం. రోజు ఇంట్లో మేము దీపం వెలిగిస్తూ పిల్లాన్ని కూడా దీపం వెలిగించమ్మా అని అంటే వైని అడుగుతాడు మా పిల్లాడు. ఏం చెప్పేది వాడికి సమాధానం? ఎందుకంటే రీజన్ ఎక్కువండి, లాజిక్ ఎక్కువని. అవునా అమ్మా మీరు చూసిపోతున్నారు, అది రీజన్ కాదు లాజిక్ కాదు. మీకు ఇంకో నేను ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పాలి. దీపం వెలిగించమంటే ఎందుకు అడిగాడు కదా. మీ పిల్లవాడికి ఏడాది పుట్టినరోజు చేస్తారా అని అడిగాడు. చేస్తామండి. అప్పుడు కేక్ కట్ చేస్తారా? చేస్తాం. కొవ్వొత్తి ఊదుతారా? కొవ్వొత్తి క్యాండిల్ ఊదుతారా? ఊదుతారు. ఎందుకు ఊదాలని అడిగాడా? ఇది ప్రశ్న. అడగలేదు. దీపం వెలిగించాలంటే ఎందుకు అడిగిన వాడు వెలుగుతున్న దీపాన్ని ఎందుకు ఊదాలమ్మా అని అడిగాడా? లేదు.
అంటే అక్కడ ఎందుకు అడగలేదు? రీజనింగ్ లాజిక్ అంటే అక్కడ కూడా అప్లై కావాలి కదా, ఎందుకు కాలేదు? మీరు క్వశ్చన్ చేయండి పిల్లాడు. అంటే పరాయితనం మీద మోజు, మన ధర్మం మీద అవహేళన, అంతకు తప్ప లాజిక్ కాదు, రీజనింగ్ కాదు, మేధావితనం అంతకంటే. ధర్మం అంతా తెలుసుకుని చేస్తామంటే తెలుసుకుని బుద్ధి ఎక్కడ పడుతుంది ఇక్కడ? అరే ఒక చదువుకోవడానికి 5 ఏళ్ళు ఖర్చు చేసి ఉద్యోగం సంపాదించుకున్నాం. ధర్మం ఎన్ని శాస్త్రాల్లో ఉంది, ఈ శాస్త్రాలను అధ్యయనం చేయడానికి మన జీవితం సరిపోతుందా? అందుకు మనం ఏం చేయాలంటే ధర్మం 2 విధాలు మనకు తెలుస్తుంది. ఒకటి శాస్త్రం, రెండవది శిష్టాచారం. శిష్టాచారం అంటే శాస్త్ర ప్రకారం జీవించే పెద్దవాడు, అది తెలుసుకోవాల్సింది. ఎందుకంటే అన్ని శాస్త్రాలు చూసి చేసుకుంటే ఎలా ఉంటుందండి? ఇప్పటికీ భారతదేశంలో సనాతన ధర్మం ఎంతో అంతో బ్రతికింది అంటే కారణం పెద్దవాళ్ళు ఆచరిస్తూ రావడం వల్ల. మా అమ్మ చేసింది, మా నాన్న చేశారు, ఫలానా పెద్దవాళ్ళు చేశారు అని ఒక ఆదర్శం కనబడుతూ ఉంటుంది. దాన్ని బట్టి చేస్తూ ఉన్నారు. అది శిష్టాచారం. అలా మనకి ఎంతో అంతో కాసింత తెలిసారు. ఇవాళ దీపం ఎలా వెలిగించాలో కొంతమంది తెలిసింది, కారణం వాళ్ళ అమ్మ ఎప్పుడు వెలిగించింది. అంతేకాదు దీపం ఎలా వెలిగించాలని దానికి కూడా పుస్తకం చదివి చేస్తే కష్టమండి. ఒక ఆయన బాబు ఇంటికి భోజనం పిలిచి అప్పుడే ఆవిడ సెల్ఫోన్ నుంచి వంటలు వండే విధానం పుస్తకం తీసింది. ఇంకా వాడికి ఉంటుంది బాధ. ఇప్పుడు ఆవిడ పుస్తకం చదివి ఏం వండి ఏం పెడుతుందో తెలియపడుతుంది. అన్ని పుస్తకాలు చదివి చేస్తే కష్టం కదా. కనుక శాస్త్రం మనం ముందు ప్రేమతో గౌరవంతో ఆచరిస్తూ ఉంటే తెలుస్తుంది. ఇక్కడ డౌట్తో ఆచరిస్తే అలాగా, ప్రేమతో ఆచరిస్తే ధర్మం తప్పకుండా కాపాడుతుంది. ఇందులో సందేహం లేదు. ఒక చిన్న కథ భారతంలో చెప్తారు, నేను ఆ కథతో మొదలు పెడతాను. ఒక కీటకం, చిన్న పురుగు నేల మీద పెడుతుంది. కీటకం అంటే తెలుసు కదా, ఇంగ్లీష్లో మీరు చెప్పుకోండి, క్రీచర్ అంటారు ఏమిటారు. అది నేల మీద పెడుతుంది. దాని వెనక ఒక బండి వస్తుంది. ఆ బండి చక్రం యొక్క వైబ్రేషన్ ఆ నేల మీద ఉన్న జంతువుకు తెలుస్తుంది. అవునా కదా? నేల మీద చేతి పెడితే వైబ్రేషన్ తెలుస్తుంది. ఆ జంతువుకి ఆ వైబ్రేషన్ తెలిసి ప్రాణరక్షణ కోసం అటు ఇటు పరిగెడుతుంది. వ్యాసులు వారు అటు భయపడుతున్నారు. తెలుసుగా వ్యాసులు వారు అంటే? నేను ఇప్పుడే చూసాను గుళ్ళో వ్యాస పూర్ణిమ ఇంకా ఉంది వ్యాసుల వారి విగ్రహం. వ్యాసదేవుడిని మహాత్ముడు ఉన్నాడు. ఆ వ్యాసుల వారు అది చూసి ఆ కీటకం దగ్గర కూర్చున్నారు. ఆయన ఆశ్చర్యపోతూ ఆ కీటకాన్ని పలకరించి, అవును నీ బతుకు ఎక్కువసేపు ఉండదు, ఎలాగో కొద్దిసేపు పోతాం, నీకు కూడా ఆ బండి చక్రం వస్తూ ఉంటే వైబ్రేషన్ భయం వేసిందా? ఎలాగో పోయి నీకు ఈ భయం ఎందుకు కలిగింది అని అడిగాడు. అంటే వ్యాసుడు కీటకంటే ఎలా మాట్లాడాడండి, ఇలాంటి క్వశ్చన్స్ వద్దు. వ్యాసుడు కనుక మాట్లాడాడండి పర్వాలేదు. ఎందుకంటే పాజిటివ్ లిజనింగ్, అందులో ఏం చెప్పబోతున్నాడో తెలుసుకోవాలి. ఇక్కడ ఏమని అడిగాడు? నీకు కూడా భయమే, కొద్దిసేపట్లో చచ్చిపోతాం. మేము భయపడ్డామంటే అర్థమైంది, మాకు చాలా ఆయుష్ దెబ్బతినేస్తాం. నీకు ఉన్నదే కొద్దిగా ఏమంటున్నాడంటే గొప్ప మాట అన్నది కీటకం. స్వామి మీకేం పోయింది, మీ శరీరం మీకెంత ఇష్టమో నా శరీరం నాకంత ఇష్టం. మీ 100 ఏళ్ళు మీకెంత గొప్ప, నా ఒక్కరోజు బతుకు నాకు అంత గొప్ప. అంత గొప్ప మాట. అందుకే అందమైన ఒక మాట అంటారు, సునకము తన బ్రతుకు ఘనమై తలపోయి అన్నాడు. గొప్ప మాట. మనమంటే వెద కుక్క బతుకదు, కుక్క ఎప్పుడు అనుకోదు తెలుసుకుంటాం. మనం రిలేటివ్ గా దాని గురించి ఆలోచిస్తాం, కానీ అది అలా అనుకోదు కదా. కాబట్టి నాకు ఆహార నిద్ర భయమైందునా అని సామాన్యవేత్త పసిబిత్ నరాన్న. నన్ను ఏం చేయమంటే మీకు మాకు కామన్ ఫీచర్స్ ఒకటే. ఇది బట్టి అర్థం ఏంటి, మన పురుగు కంటే గొప్ప ఏం కాదు ఒక విషయం తెలిసి. అవి తినడానికి పరిగెడుతున్నాయి, అవి ప్రాణం కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. వాటికి కామం ఉంది, వాటికి నిద్ర ఉంది, వాటికి భయం ఉంది. అయితే వాటికి మనకంటే అవి ఇంకా మెరుగేంటంటే దాచుకోవు, ఇంకోటి దాడి చేయదు. అదొకటి ప్రశాంతి. ఇంకా ఆలోచిస్తే మనకి ఏమనిపిస్తుంది, ఆ బతికే బెటర్ అనిపిస్తుంది కదా. అయితే మానవుడికి ప్రత్యేకంగా ధర్మము జ్ఞానమైన ఎరుక కలిగి ప్రకృతిని అద్భుతంగా మలచుకుని ఉన్నతత్వం పొందడానికి భగవంతుడికి అవకాశం ఇచ్చే ఇతర జంతువులకు ఇవ్వలేదు. కానీ ప్రాణభయము, ప్రాణాన్ని రక్షించుకోవాలని బుద్ధి అన్నిటికి సమానమే అని మాట్లాడుతూ ఉంటే అప్పుడు వ్యాసుడు నీకు ఇది సమానమైనమాట అని చెప్పి, నీ గత జన్మ నీకు గుర్తుందా అని అడిగాడు వ్యాసుడు. చూడు, ఇక్కడ మహర్షి కదా, ఆయన తెలుసు. మన శరీరాన్ని చూస్తాం, మహర్షులు జీవుడిని చూస్తారు. ఇది తెలుసుకోవాలి. ఆ శరీరంలో జీవుడు ఎవడు, వాడి పూర్వజన్మ ఏమిటి అవన్నీ కూడా వాడికి తెలుసు. నువ్వు అసలు గత జన్మలు ఎవడో తెలుసా అంటే తెలుసు స్వామి అన్న. అద్భుతమైన వాడు చెప్పాడు. ఎలా తెలుసు అంటే ఇప్పుడు నువ్వు వచ్చి మాట్లాడావు కదా, సత్పురుషుడిపైన నీ సాంగత్యం వల్ల నాకు జాతస్మృతి అనేది కలిగింది అన్నాడు. జాతస్మృతి అనే ఒక ప్రత్యేకమైన ఒక సంస్కారం ఉందని కూడా మనకు తెలియదు. జాతస్మృతి అంటే కొందరికి పూర్వజన్మ స్మృతులు ఉంటాయి, నాకు ఇప్పుడు కలిగింది, అందుకే నీతో మాట్లాడుతున్నాను. గత జన్మలో నేను
ఒక సామాన్యమైనటువంటి బోయవాడు. ఆ జన్మలో నేను చెయ్యని పాపం లేదు. ధన సంపాదన కోసం నేను చాలా పాపాలు చేశాను, ఎన్నో పాపాలు చేశాను. నా బతుకులో నేను చేసిన ఒక్క పుణ్యం కూడా తెలియట్లేదు. కానీ ఒక్క పుణ్యం మాత్రం చేసిన జ్ఞాపకం ఉంది. అదేమిటంటే బ్రతుకున్నంతకాలం మా అమ్మని కష్టపడకుండా చూసుకున్నాను. ఒక్కటి మాత్రం చేసింది, ఒక్క పుణ్యం ఉన్నది. అది తప్ప మిగిలిన అసహ్యకరమైన పనులు చేసిన పశ్చాత్తాపం కలుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఈ శరీరం ఉన్నంతకాలం పశ్చాత్తాపం కలగదు, పోయిన తర్వాత కలుగుతుంది, కలిగేం చేయదు. కానీ ముందే జాగ్రత్త పడాలి. దీపం ఉండాలి, ఇల్లు దిద్దుకోవాలి. దిద్దుకోలేకపోయాను, బతుకంతా పాపం చేసిన ఒక పుణ్యం మా అమ్మని సరిగ్గా చూసుకోవడం. రెండో పుణ్యం, ఒక ఆకలి ఉన్న అతిథి మా గుమ్మం మీద వచ్చినప్పుడు ఒక్కసారి మాత్రం భోజనం పెట్టాను. నేను బతుకు మొత్తం మీద ఈ రెండు పనులు నేను చేయగలను, ఇంతకు మించి మరి ఏమీ చేయలేకపోయాను అన్నాడు. మరి నీ పుణ్యం నేను కాపాడిందా అంటే ఆ కీటకు ఒక నవ్వలేదు. ఎందుకు కాపాడలేదు? భూమి మీద ఎవరిద్దరు వెళ్ళిపోవట్లేదు, ఎవరిని వ్యాసు నాగి పలకరించలేదు, నన్ను నాగి పలకరించాడంటే ఆ దేశం పుణ్యం కాపాడింది. మహత్సంగస్తు దుర్లభో అగమ్యో అమోఘశ్చ. మహత్సాంగత్యం, సత్సాంగత్య ప్రభావం ఒక్క పుణ్యం ఉంటే తర్వాత జన్మలో సత్పురుషుడి సాంగత్యం వస్తుంది. అది మన బ్రతుకును మార్చేస్తుంది, మన అప్రోచ్ను మారుస్తుంది, మన అవుట్లుక్ను మారుస్తుంది, మన లైఫ్ స్టైల్ని మార్చేస్తుంది. ఇలా చెప్పి ధన్యుడయ్యాను. నీ సన్నిధిలో నీతో మాట్లాడిపోతున్నాను, నా మాట నీకు చెప్పుకోగలిగిన శక్తి నాకు ఇచ్చావు, గ్రహించగలిగావు. ఇంకేం కావాలి? కొద్దిసేపటికి వెళ్ళిపోతాను నాకు తెలుసు అన్నాడు. మరణించాడు, అయిపోయింది. కొంతకాలానికి వ్యాసుల వారు శిష్యులకు పాఠం చెప్తున్నారు. ఇది జరిగి చాలా మంది దశాబ్దాలు, డికేట్స్ అయిపోయాయి. పాఠం చెప్తూ ఉంటే ఒక రాజు దిగాడు తన పరివారం, రథం దిగి వచ్చి వ్యాసుల వారికి నమస్కారం చేశారు. వ్యాసుల వారు మందహాసం చేసి దీవించి ధన్యుడు అయ్యో వెళ్ళన్నాడు. ఆయన నమస్కరించి కొన్ని ప్రశ్నలు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు, సమాధానం చెప్పుకున్నారు. అక్కడ వెళ్ళిపోయి శిష్యులు అడిగారు, ఎవరంటే మేము ఎప్పుడు చూడలేదు రాజుగారు, ఎంతో పరిచయం ఉన్నట్టు వచ్చాడంటే ఇది చాలా కాలం క్రితం క్రిమిగా ఉండేవాడు, అప్పుడు నేను పలకరించాను వాడిని. ఆ పుణ్య విశేషం చేత తర్వాత జన్మలో ఇంత గొప్ప రాజై ధర్మబద్ధంగా రాజ్యం చేస్తుంది. ఆ ధర్మం ఇక్కడి దాకా తెచ్చాడు. ఇక తర్వాత సద్గతిని ముక్తిని పొందుతాడైనా. ఈ కథలో మనం తెలుసుకున్నది ఏంటంటే కొద్దిపాటి ధర్మం ఎంత కాపాడేది. పాపం వల్ల నీచ జన్మ వచ్చినా ఆ పుణ్యం అక్కడి దాకా వచ్చి వాడిని కాపాడింది ఎలాగో, అలాంటి ధర్మాన్ని మనం తెలిసి చక్కగా ఆచరించగలిగితే మన బతుకు ఎంత బాగుంటుందో ఆలోచించుకోవాలి. ఈ కథని భారతంలో వ్యాసుడు చెప్తాడు, ఎంత గొప్ప విషయం చెప్పాడు ఇక్కడ. కనుక మనం కూడా ధర్మం ఎప్పుడు తెలుసుకునేది? కీటకముగా పుట్టిన తర్వాత అనుకోకుండా ఎప్పటి నుంచి తెలుసుకుని కాసేత ధర్మాన్ని అంత రక్షించినప్పుడు మన ధర్మాలను ఆచరించడం చాలా మంచిది. ఇది చాలా ప్రధానం. ధర్మం ఆచరించేటప్పుడు నేను దేవుడు భగవంతుడు ఈ మాటలు కంటే మనం ధర్మాన్ని చెప్పాను. అసలు నువ్వు దైవ స్పృహ కూడా లేకుండా ధర్మాన్ని ఆచరించవచ్చు, ఇది తెలుసుకోండి. ఎందుకంటే సత్యం వద, ధర్మం చర, సత్యాన్ని పలుకు. దానికి భగవద్ విశ్వాసం ఉంటేనే సత్యం పలకాలా? సత్యం పలుకు జీవించేది ఇక్కడ. సత్యమని ఒక చిన్నపాటి ధర్మం పాటించి 10 మందిపై దయ కలిగి ఉండుటాను, ధర్మాన్ని పాటించు. నువ్వు సంపాదించిన దానిలో కొంత సమాజానికి పడమని ధర్మాన్ని పాటించు. ఇవన్నీ ధర్మాలనే చెప్తారు కదా హిందూ ధర్మం. మరి భగవంతుడు కేవలం ఆయన విశ్వసిస్తేనే బాగుపడతావు అని చెప్పడం తగునా అంటే విశ్వసిస్తేనే బాగుపడతావు అని కూడా హిందూ ధర్మం చెప్తారు. ఇప్పుడు మనం గ్రహించవలసింది ఏంటంటే భగవద్ విశ్వాసం ధర్మానికి అంతవరకు అవసరం. ఈ పాయింట్ మీద నేను డిస్కస్ చేస్తున్నాను. ధర్మం పాటిస్తే సరిపోతుంది కదండి, భగవద్ విశ్వాసం ఎందుకు? దీనికి ఇప్పుడు సమాధానం చెప్పుకోవాలి. ఇక్కడ భగవద్ విశ్వాసం ఉండడం వల్ల ధర్మం మరింత జాగ్రత్తగా పాటించాలి. ఎందుకంటే ధర్మం పాటిస్తే సమాజంలో ప్రయోజనం ఉందా లేదా అనే ప్రశ్న వేసుకోవాలి. భగవంతుడు లేడు అనుకుంటే ధర్మం వల్ల ప్రయోజనం ఉంటే చేస్తాం, లేకపోతే చేయం. అవునా? భగవంతుడు ఉన్నాడు అనుకుంటే నేను ధర్మం ఆచరిస్తూ ఉంటే ఇప్పుడు నాకు ఫలితం కనబడకపోవచ్చు, కానీ భగవంతుడు నా ధర్మాన్ని దగ్గర ఫలితం తప్పకుండా ఇస్తాడని విశ్వాసం ఉంటుంది కనుక ధర్మాన్ని చక్కగా పాటిస్తాం. అందుకే భగవద్ విశ్వాసం ఉన్నవాడి ధర్మం నిలకడగా ఉంటుంది. భగవద్ విశ్వాసం లేని వాడి ధర్మం 2 రకాలుగా ఉంటుంది. దొరికితే దొంగలు కొడుక, అందరూ చూసేటప్పుడు ధర్మాన్ని పాటిస్తాడు, కీర్తి వస్తుంది కదా, చూడనప్పుడు మరొకటి చేస్తూ ఉంటాడు. కానీ భగవంతుడు ఉన్నాడని స్పృహతో మాత్రం ఉంటే ధర్మాన్ని ఎప్పుడైనా పాటిస్తాం. కానీ ధర్మం అంటే నేను పూజలు పురస్కారాలు చేస్తూ దేవుడి చుట్టూ గుళ్ళ చుట్టూ తిరగడం మాత్రమే ధర్మం అనట్లేదు. అది ధర్మం కాదని కూడా అనట్లేదు. దానికంటే ధర్మం ఒకటి ఉన్నది. ధర్మబద్ధంగా జీవిస్తూ
భగవంతుడు కూడా ఉన్నాడని స్పృహతో ఉండడమే నిజమైన ధర్మం. ఇక్కడ భగవత్ స్పృహతో ధర్మాచరణ చేయాలి. ఇది తెలుసుకోవాల్సిన విషయం. భగవత్ స్పృహతో ధర్మాచరణ ఎలా ఉంటుందో చిన్న ఉదాహరణ చెప్తారు. చాలా భక్తి కనుక పాశ్చాత్య పుస్తకాలు చాలా వచ్చి ఇంగ్లీష్లోనే. మీకు కావాలంటే మనకి సొసైటీ ఆఫ్ వేదాంత వాటిల్లో ఇంగ్లీష్ పేర్లతో ఉన్నటువంటి గ్రంథాలు చాలా ఉన్నాయి. ఆటోబయోగ్రఫీ యోగి, అదేవిధంగా హిమాలయన్ మాస్టర్స్, ఇలాంటి పుస్తకాలు చదివితే మీకు యోగులు చెప్పే కథ తెలుస్తాయి. యుగ యుగాల యోగులు అందించిన జ్ఞానం అంతా మన భారతదేశ సనాతన ధర్మంలో గర్భం కలుగుతుంది. ఆ గ్రంథాల ప్రకారం ఒక జరిగిన కథ నేను చెప్తున్నాను. హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి యోగులు అప్పుడప్పుడు శిష్య పరంపరతో పర్యటన చేస్తూ ఉంటారు. ఎందుకంటే ధర్మబోధ చేయడం కోసం. సమాజానికి ధర్మబోధ చేయడం వల్ల హింసా ప్రవృత్తి తగ్గుతుంది, సాత్వికత పెరుగుతుంది, వాడి బతుకు బాగుపడుతుంది, సమాజం బాగుంటుంది. అందుకే మహాత్ములు తిరుగుతుంటారు. తిరుగుతూ ఒక రైల్వే స్టేషన్ ఎగరాడం దాటిన తర్వాత ఒక చిన్న రైల్వే స్టేషన్ దగ్గర ఆయన తన శిష్యులతో పాటు ట్రైన్ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. అప్పుడు ఒక స్టేషన్ మాస్టర్ అక్కడికి వచ్చారు. వచ్చి నమస్కారం చేసి, మీరు ఎవరు పెద్దవాళ్ళలా ఉన్నారు, నాకు చాలా కష్టాలు ఉన్నాయి, ఏదో ఉపదేశం చేయండి అని. ఉపదేశం అంటే ఒక మాట అన్నాడు. ఉపదేశం అంటే చిన్న విషయం కాదయ్యా, గురువు ఉపదేశం చేస్తే క్వశ్చన్ చేయకుండా పాటించాడు. అప్పుడు ఉపదేశం అడగాలి. నేను ఇప్పుడు అర్హత లేదు, నువ్వు దానికి రెడీ అయినా అంటే రెడీ అయ్యాడు. ఒక మాట చేయి, 3 నెలల పాటు నువ్వు అసత్యం పలకకుండా సత్యాన్ని పలుకుతూ జీవించు. ఎంత కష్టమైన పని పెట్టాడు. అసత్యం పలకకుండా అంటే ఒక ప్రమాదం లేదు, ఎందుకంటే మౌనం వహించు. సత్యం పలుకుతూ అన్నాడు, అదొక కండిషన్. ఇలా జీవించు అన్నాడు. ఇది ఆయన ఇచ్చిన మంత్రం. అదే ఉప్పట్ కంపట్ అని చెప్తాడు అనుకున్నాడు. ఇది చెప్పాడు ఆయన, ఇది ఉపదేశం కాదా. వెంటనే అలాగే అన్నాడు ఆయన. గురుగారు వెళ్ళిపోయారు. 3 నెలలు కనీసం పాటించని చెప్పాడు ఆయన. ఇంకా కట్టుబడ్డాడు ఆ స్టేషన్ మాస్టర్. కట్టుబడ్డాక ఇంకా ఆయన లంచాలు తీసుకోవడం మానేశాడు. అవినీతి లేదు. కానీ ఆయన దగ్గర 12 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళందరూ అవినీతి పొందారు. అదే కర్మ. కానీ ఎప్పుడు లేని దీక్ష తీసుకున్న 3వ రోజుకి ఒక్కసారి ఇన్స్పెక్షన్ వచ్చింది. ఇన్స్పెక్షన్ వచ్చినప్పుడు అన్ని ఫైల్స్ చెక్ చేస్తున్నప్పుడు అవకతవకలు కనబడ్డాయి. అవకతవకల కారణం ఏమిటి అంటే 12 మంది పేర్లు చెప్పాడు. ఎవడెంత చేశాడు తన పేరుతో సహా చెప్పాడు. దాంతో ఆయన ఆశ్చర్యపోయి సస్పెండ్ చేశాడు. విచారణ జరిగింది. 12 మంది కూడబలుకుని మనల్ని ఇంత చేశాడు కనుక వీడి మీద లేనిపోయిన అభాండాలు కూడా పెట్టి మన విచారణలో మరింత ఇతన్ని నేరగ్రస్తుడిని చేద్దాం అనుకుని, నేరస్తుడిగా రుజువు చేయాలనుకుని వాళ్ళు చాలా ప్లాన్ వేశారు. అవినీతి ప్లాన్ వేస్తే వాళ్ళు తప్పకుండా చేయమనేది మనకు కనబడుతుంది ఇక్కడ. కానీ మొత్తం 12 మంది కలిసి ప్లాన్ వేసి ఇతనికి జైలు శిక్ష పడేట్టు చేశారు. చాలా కాలం జైలు శిక్ష అవినీతి మీద. వెంటనే విచారణలో జడ్జి అడిగాడు జైలు శిక్ష వేసే ముందు, ఏమని, నీ తరపున వాదించడానికి వకీలు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరండి అన్నాడు. ఎవరు లేకపోవడం ఏంటి, నువ్వేమైనా చెప్పదలుచుకున్నావా అంటే చెప్పదలుచుకున్నావు. ఉన్నది ఉన్నట్టు చెప్పు అంటే ఆ వర్గం పట్టేక నాకు కష్టం పట్టింది అన్నాడు. ఏమిటి జరిగింది అంటే 3 నెలల పాటు నేను వ్రతం పాటిస్తాను, కష్టం వచ్చినా పాటిస్తాను. ఎందుకంటే గురువు చెప్పినది కష్టం వచ్చినా చేయాల్సిందే, పాటిస్తాను. ఏంటంటే సత్యం మాత్రమే పలుకుతానని చెప్పుకున్నాను, అందుకు ఇలా జీవిస్తున్నాను. లేదు బాగుంది, ఎందుకంటే గురువు ఎవరన్నాడు. ఆయన దాచకుండా చెప్పాడు తన గురువు పేరు. నాకు ఇలాగా రైల్వే స్టేషన్లో కనబడ్డారు, ఫలానా యోగి, ఆయన పేరు ఫలానా, ఆయన నమస్కారం చేసుకుని బట్టం చేస్తున్నాను. కానీ ఒక్కడు మాత్రం నిశ్చయించుకున్నాను, ఈ 3 నెలల పాటు కష్టం వచ్చినా నష్టం వచ్చినా వ్రతాన్ని మాత్రం అంటిపెట్టుకుంటాను. అంతేకాదు ఈ విచారణ కాలంలో మీరు నన్ను బంధించి ఎప్పటికప్పుడు విచారణ చేస్తూ ఉంటే నేను ఈ విధంగా ఉద్యోగం నుంచి తొలగింపబడ్డానని తెలిసి నా భార్య పిల్లలు ఎప్పుడో నన్ను వదిలి పుట్టింటికి వెళ్ళిపోయారు. చూసారా అనుబంధాలు అంటే ఇప్పుడు నాకు అర్థమైంది. కాబట్టి నేను అన్నిటికీ తెగించానయ్యా. మీరు నాకు జైలు శిక్ష వేస్తే ఎన్నాళ్ళు వేస్తే నేనేం చేస్తాను. నీ గురువు పేరు చెప్పావు కనుక నేను మళ్ళీ విచారణకు వాయిదా వేస్తున్నాను నీకు అని చెప్పి తన ఆఫీస్ రూమ్లోకి ఆయన పిలిచాడు. లంచ్ టైంలో పిలిచి, నీ గురువుని ఎవరికి చెప్పావో ఆయన నాకు కూడా గురువు అయ్యా, ఆయన దగ్గర నేను మంత్రోపదేశం పొందాను, అసలు జరిగింది ఏమిటో వివరంగా చెప్పు అని చెప్పాక వివరించాక అప్పుడు మళ్ళీ విచారణ చేసి ఇతను నిర్దోషి అని తెలిసేశాడు. తిరిగి ఆయన తన ఉద్యోగం తను చేరాడు. ఈ సమయంలో ఆయన ఒక చోట ఏకాంతంలో చెట్టు కింద కూర్చున్నాడు. ఎందుకంటే భార్య ఇంకా రాలేదు. అక్కడ ఒక పెద్ద ఆయన ఒక మాట అన్నట్ట, నాయన మీ తాతల కాలం నాటి ఒక ఆస్తిని గవర్నమెంట్ తీసుకుంది, అది మీ తాతలదే ఇప్పుడు రుజువైంది కనుక ఇన్నాళ్ళు జరిగినటువంటి
నష్టపరిహారం నీకు చెల్లిస్తూ బోర్డంత ద్రవ్యాన్ని గవర్నమెంట్ నీకు ఇవ్వబోతోందయ్యా, తీసుకున్నారు. 3 నెలలు గడిచిన 1వ రోజు జరిగిన పని కనుక నేను ఒక సత్యమనే ధర్మాన్ని పాటిస్తే ఏనాడో కోల్పోయిన సంపద కూడా నాకు తిరిగి వచ్చింది. నాకు ఇప్పుడు ఒక హోదా లభించింది, తిరిగి భార్య బిడ్డలు కూడా వచ్చేటట్టు. అప్పుడు 3 నెలలు కాదు, జీవితాంతం పాటిస్తానన్నాడు. ఇదండి ధర్మం అంటే మరొకటి కాదు. నేను చెప్పిన ధర్మం అని. అంతేగాని మీరు శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి, సోమవారం శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయండి అని చెప్పడానికి కూర్చోలేదు. అలాగనే అవి చెయ్యకండి అని చెప్తే నామక పాపాత్ముడు. చాలా జాగ్రత్తగా చెప్తున్నారు, తెలుసుకోవాలి. అవి చేయాల్సిందే. కానీ ప్రధానంగా ధర్మం ఇది. ఇప్పుడు ధర్మం యొక్క స్వరూపం చూపిద్దాం. సనాతన ధర్మం ఏం చెప్తుంది? సనాతన ధర్మం చెప్పడానికి 2 భాగాలుగా విభజించి ఇక్కడ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇది ఒక్కడు గుర్తుపెట్టుకున్నా మీరు సనాతన ధర్మం తెలుసుకుని మీ పిల్లలకు అందించగలరు. ఎప్పుడైనా మీరు శివాలయానికి వెళ్ళారా అండి? తక్కువ తలదూకుతుంది వెళ్ళారు కదా? లేదా నేను ఇప్పుడు చూశాను మీ శివాలయంలో శివుడు ఎదురుగా ఉంటుంది. దాని పేరేంటి? నందీశ్వరుడు. ఎప్పుడైనా చూసారా? దానికి మరొక పేరు ఉంది, వృషభం. విన్నట్టుంది కదా? వృషభం శివుడికి ఎదురుగా ఉంటుంది. ఆలయాలకు వెళ్తే ముందు వృషభానికి నమస్కరించనిది శివుడికి నమస్కరించుకోవడం, అదొక కండిషన్. నందికేశ మహాభాగ శివ జానపరాయణ అనుజ్ఞానదేహి భగవన్ సాంబస్య అర్చనాయని. ఇది మనం చెప్పుకుంటాం. శివార్చనకి నాకు అనుమతినీయమయ్యా అని నందికేశ్వరుడు ముందు సూచిస్తున్నాం. ఆయన పేరు నంది కదా, వృషభం కదా. ఈ వృషభం గురించి వేదం ఏం చెప్తుందో పరిశీలించాలి. ప్రతిదానికి అంతరార్థం ఉంటుంది, కానీ కొబ్బరికాయలు కొట్టడానికి వచ్చిన వాళ్ళకి తెలియదు. మనం దేవుడికి ఎంతవరకు వాడుకుంటున్నామంటే నా కోరిక తీరడం కోసం వాడుతున్నాం, కానీ అది ఏమిటో తెలుసుకోవడం కోసం వాడట్లేదు. అవునా లేదా? మీరు కానీ తెలుసుకుంటే మనం పూజించే దేవతలు ఒక యూనివర్సల్ ఆల్ పర్వేడింగ్ కాస్మిక్ ఎనర్జీని అర్థమవుతుంది. మనం కేవలం కోరికల కోసం దేవుళ్ళని వాడుకుంటున్నాం, కానీ మన వాళ్ళు దేవుళ్ళు అంటే ఏమిటో ఏం చెప్పారని ఆలోచిస్తే మాత్రం జ్ఞానం బయటకు వస్తుంది. నేను ఇప్పుడు వివరించదలుచుకోలేదు, కానీ వృషభం అంటే ఏమిటో మన శాస్త్రం ఏం చెప్పిందో ఒక్కసారి చెప్తున్నాం. వృషభం అంటే వేదంలో ఒక మంత్రం, వృషోహి భగవాన్ ధర్మ. ఇది వృషభము అనగా ధర్మము అన్నారు. ధర్మమే వృషభం. అందుకే ధర్మాన్ని వృషభంతో పోలుస్తారు, భూమిని గోవుతో పోలుస్తారు. ఇది అత్యద్భుతమైన ఉపమానం. ఇది ఒక పోలిక. ఇది భూమిని గోవుగా చూస్తే చూడండి, లేకపోతే పోయిట్రీగా అనుకుంటుంది. భూమి గోవు, ధర్మము వృషభం. ఈ 2 అర్థమవుతుంది కదా? ఆవు మనకు పాలివ్వాలి అంటే దాని వృషభంతో యోగం కావాలి. వృషభముతో యోగం కలగగా వృషభము తనలో ఉన్న తేజస్సును వర్షిస్తుంది కనుక దానికి వృషభం పేరు. దానిని గోవు పొందుతుంది. కానీ వృషభ యోగం వల్లనే ఆవు మనకు పాడి ఇవ్వగలదు, లేకపోతే గొడ్డుటావు అవుతుంది. దాని నుంచి పాడి రాదు. వృషభ యోగం వల్లనే ఆవు పాలు ఇవ్వగలదు. అలాగే భూమి ఒక ఆవు లాంటిది. ఆవు ఎలాగైతే పాడి ఇచ్చిందో భూమి మనకు అలాగ పంటలు సంపదలు అన్ని ఇస్తుంది. అయితే భూమి ఆవు అయితే ధర్మము వృషభము అన్నారు పెద్దవాళ్ళు. ఇక్కడే అర్థమైపోయింది. వృషభం కలిస్తే గాని గోవు పాలివ్వలేదు, ధర్మం కలిస్తే గాని భూమి సంపదలు ఇవ్వలేదు. ఇది మన పెద్దవాళ్ళు. భూమి ప్రధానం ధర్మం. అందుకే వృషభో లోహితాక్ష సూర్యో విపశ్చిన్ మనసా పునాతు అని సూర్యమంత్రం చెప్తున్నాం. అలాగే వృషభ అనే నామం విష్ణు శాస్త్రంలో కూడా కనబడుతుంది. అవునా? ఇక్కడ వృషభం అంటే ధర్మము అన్నారు. ఇక్కడ ధర్మాన్ని వృషభం అని పేరు ఎందుకు వచ్చిందో నేను చెప్తున్నాను. మన సంస్కృతిలో ఒక్క వృషభం పట్టుకుంటేనే ఇంత వివరించేమే. అలా మన సనాతన ధర్మంలో ఒక్క అంశం చెప్పుకుంటే ఎంత జ్ఞానం ఉందండి. ఇక్కడ మన ధర్మాన్ని మనం అవగాహన చేస్తున్నది కేవలం తెలియక. అవునా లేదా అండి? ఇప్పుడు ఇంకా 3వ క్లాస్ చదువుతున్నవాడు కూడా మమ్మీ మమ్మీ అంటున్నాడు. జ్ఞానిన అజ్ఞానం చేత అడుగుతున్నాడు. అవునా లేదా? ఇక్కడ కనుకనే ముందు వాడికి నేర్పండి. వాడే చెప్తాడు, అమ్మా ముందు నందికి ఎందుకు దండం పెట్టాలి, ఎందుకు దండం పెట్టాలి ఇప్పుడు చెప్తున్నాను కదా. వృషభం అంటే ధర్మం. ధర్మాన్ని వృషభ అని పేరు ఎందుకు వచ్చిందయ్యా అంటే ధర్మమే నీకు ఏం కావాలంటే కురిపిస్తుంది. కురిపిస్తుంది అంటే వర్షిస్తుంది అని అర్థం. నువ్వు చేసిన ధర్మం బట్టి నీకు కావాల్సింది లభిస్తుంది. లభింపజేయడం వర్షించడం. మనం అంటాం కరుణ వర్షించు, సిరులు వర్షించు, కురిపించు అంటాం. కురిపించడం కనుక ధర్మం మనకి ఏది కావాలంటే అది వర్షిస్తుంది కనుక దాని పేరు వృషభం. ఇది ఒకటి అర్థం. అంతేకాదు వృషభానికి ఎన్ని కాళ్ళు ఉన్నాయి? మరీ ఇలాంటి అడుగుతున్నందుకు ఏమనుకో, అటెంటివ్గా ఉన్నారో లేదో సెట్ చేసుకోవాలి. ఎందుకు ఎన్ని పాదాలు? మన కాళ్ళ వైపు చూసుకోకండి. నేను అడిగింది ఎద్దు గురించి. దానికి ఎన్ని పాదాలు? 4. మరి శివుడి దగ్గర ఉన్న వృషభం తెల్లగా ఉంది. ప్రతిదీ ఒక సింబాలిక్ ప్రజెంటేషన్.
వృషభం అంటే ధర్మం అన్నాం. ధర్మం తెల్లగా ఉంది. తెల్లగా ఉందంటే ప్యూర్, ప్యూరిటీ అని చెప్పండి ఇక్కడ. ఎందుకంటే సత్వగుణం వల్లనే ధర్మం వస్తుంది కనుక, సత్వగుణం రంగు తెలుపు కనుక శుద్ధ సత్వగుణంతో ప్యూర్ అంటే క్లియర్, ప్యూరిటీ అంటే క్లారిటీ. అదే ఇక్కడ ధర్మం. దాన్ని 4 పాదాలు కదా, ధర్మాన్ని 4 పాదాలు అంటే తెలుసుకోండి. సత్యం, అహింస, శౌచం, అస్థేయం. ఇప్పుడు చెప్పిన ఈ ఉదాహరణ ద్వారా మన జీవితంలో సనాతన ధర్మం ఎలా తెలుసుకోవాలి. 4 పాదాలు ఉంది. సత్యం, అహింస, శౌచం, అస్థేయం. ఈ 4 ప్రధానమైన పాదాలు. ఈ పాదాల మీద నిలబడుతుంది వృషభం. ముందు వృషభాన్ని చూసి తర్వాత శివుణ్ణి చూస్తూ అని ఎందుకు చెప్పారు అంటే, ముందు ధర్మం ఆచరించు, తర్వాత దైవాన్ని చూడు. ధర్మంతో దైవాన్ని చూడు, ధర్మం వదిలి దైవం లేడు. ధర్మాచరించే దైవం ఉంటాడా? అలా అనకండి. నేను అవినీతితో బోర్డులంతా సొమ్ము సంపాదించాను, అందులో ఎవ్రీ 10% తిరుపతి హుండీలో వేసిస్తాను అని మురిసిపో. తెలుసుకోండి. ఎప్పుడైనా సరే భగవంతుడికి, గురువుకి, యజ్ఞానికి, విద్యకి ఇచ్చే ధనము ధర్మార్జితమై, సక్రమార్జితమై, శ్రమార్జితమై ఉండాలి. ఇది నియమం. శుద్ధద్రవ్యం ఇవ్వాలి. శుద్ధద్రవ్యం అంటే అది అంతేగా రూపాయి కోసం కడిగి ఇక్కడ కొత్త కరెన్సీ నోట్లు తెచ్చి వేయడం కాదు. ఇక్కడ శుద్ధద్రవ్యం అంటే ధర్మబద్ధంగా సంపాదించినటువంటి ద్రవ్యాన్ని భగవంతుడు వినియోగించాలి. భగవంతుడు కూడా ధర్మాన్ని దొరుకుతాడు కానీ అది వృషభ వాహనం, వృషభం మీద ఉంటాడే అంటే ధర్మం మీద దైవం, ధర్మాన్ని విడిచి దైవం లేదు. అంతేకాదు నువ్వు కేవలం ధర్మాన్ని ఆచరించితే లాభం లేదు. నీ ధర్మం భగవంతుడిని ఫేస్ చేయాలి. ఇది తెలుసుకోండి. ధర్మానికి ఏమేమి, ధర్మానికి ఏమిటి భగవంతుడు తెలుసుకోండి. ధర్మానికి లక్ష్యం భగవంతుడు. అందుకే ధర్మం చేసేటప్పుడు భగవంతుడిని దృష్టి పెట్టి చేయాలి. చేసిన ధర్మం భగవంతుడికి అర్పణం చేయాలి. అప్పుడు నువ్వు ఆనందంగా ఉంటావు. అవునా లేదా? అందుకే ఆయన పేరు నంది. నంది అంటే ది హ్యాపీయెస్ట్ పర్సన్ అని ఇక్కడ నంది అనే శబ్దానికి అర్థం ది హ్యాపీయెస్ట్. ఎప్పుడు ఆనందంగా ఉండేవాడు నంది. ఎందుకని హ్యాపీగా ఉన్నాడు చెప్పండి. ఒకటే మాట, భగవంతుడు చూస్తున్నాడు కనుక. ఎప్పుడు ఎవడు భగవంతుడి మీద దృష్టి పెడతాడో వాడు ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. తెలుసుకోండి. ఏమీ లేదు. అది భగవత్స్పృహతో జీవించాలి, కాన్షియస్నెస్. అంతేగాని ఆధ్యాత్మిక సాధన అంటే ఉదయం గంటసేపు భగవంతుడి ముందు కూర్చొని తర్వాత బలాదూరు తిరగడం కాదు. నువ్వు 24 గంటలు నువ్వు జీవించే విధానం ఆధ్యాత్మికత కావాలి. ఇక్కడ 1-2 గంటలు మాత్రమే కాదు. అలాగనే నేను పూజలు మానేశానండి అని చెప్పట్లేదు. 1-2 గంటలు ఏకాగ్రంగా కూర్చొని పూజా పురస్కారం మొదలైన చేయడం వల్ల శుద్ధత ఏర్పడి భగవంతుడి మీద హృదయం ఉంది. ఆ తర్వాత నువ్వు చేయబోయే పనుల్లో బుద్ధి సక్రమంగా పనిచేస్తుంది. ఇది తెలుసుకోవాల్సిన ప్రధాన ఉద్దేశం. అందుకే చేసే ధర్మం భగవంతుడిని చూస్తుంటే, భగవంతుడికి అర్పించితే అప్పుడు ఆ ధర్మం నీకు ఆనందం కలిగిస్తుంది. అదే లోకం కోసం ధర్మం చేసేమనుకోండి, చిన్న తేడా ఉంటుంది. లోకం కోసం ధర్మం చేస్తాం కానీ లోకం గుర్తించకపోతే బాధపడదు. అవునా లేదా? నేను ఇంత సత్యం పలికాను కానీ నాకు ఇంకా అవార్డు ఇవ్వలేదండి బాధపడతాను. అవునా లేదా? నేను ఇంత సిన్సియర్గా చేసినా నాకు ఇంకా ఏమి రాలేదండి అంటాడు. అలా బాధపడకుండా నువ్వు నీ ధర్మం చక్కగా పాటించు, వాడిస్తారు. అది ఆ ఎష్యూరెన్స్. అది భగవంతుని చూస్తూ చేయాలి. అందుకే అన్నమయ్య యొక్క మాట చెప్తాడు, త్రికరణ శుద్ధిగా చేసిన పనులను దేవుడు మెచ్చును, లోకము మెచ్చును అన్నాడు. ఎంత గొప్ప మాట. త్రికరణ శుద్ధిగా చేసిన పనులను దేవుడు మెచ్చును, లోకము మెచ్చు. లోకము మెచ్చును అనేది ప్రయారిటీ కాదు, దేవుడు మెచ్చు. చాలా గొప్ప విషయం. నువ్వు త్రికరణ శుద్ధిగా ధర్మాచరిస్తే భగవంతుడు సంతోషిస్తాడు. ఆయన సంతోషం కోసం ధర్మం చేయి, అది తప్పకుండా నిన్ను కాపాడు. అప్పుడు నువ్వు ఆనందంగా ఉంటావు. రిజల్ట్ ఏమిటి? ఆనందం. అందుకు ధర్మబద్ధంగా జీవిస్తూ భగవంతుడిపై దృష్టి పెడితే ఆనందంగా ఉంటావన్న విషయం గుడిలోకి వెళ్ళగానే నంది మనకు బోధిస్తున్న పాఠం. ఇంకేమిటి కలిగింది సనాతన ధర్మం. అయితే 4 నేను చెప్పకపోతే ఎలాగా? నేను 4 కొంచెం అనలైజ్ చేసుకున్నా. సత్యం తెలుసండి, ఏంటి తెలుసు? నిజం పలకడమేగా తెలుసు. ఏంటి సత్యం అంటే ఏంటో తెలుసు. కానీ సత్యం అనే మాట అద్భుతమైన అర్థం ఉంది ఇక్కడ. తెలుగు మాటలో చెప్పాలి అంటే కల్లా కపటం లేకపోవడం. ఇప్పుడు విన్నారా? ఇది తెలుగు అంట. కల్లా కపటం లేకుండా. అందమైన మాట అండి. కల్లా కపటం. కల్లా అనేది మాటకు సంబంధించింది, కపటం అనేది మనసుకు సంబంధించింది. ఆ రెండు ప్యూర్గా ఉంటే దాని పేరు సత్యం. ఉపనిషత్తు అద్భుతమైన నిర్వచనం ఇచ్చింది ఇక్కడ. భూతహిత యథార్థ భాషణమేవ సత్యం. ఇదండి చాలా గొప్ప మాట. భూతహిత యథార్థ భాషణమేవ సత్యం.
ఏమి యథార్థ భాషణమే సత్యం అని వచ్చినా ముందు భూతహిత ప్రయాలు ఇంత గొప్పగా చెప్పాడు. అంటే భూతహితానికై పలికే యథార్థ భాషణము సత్యము అన్నాడు. యథార్థ భాషణ సత్యమే, కానీ దానివల్ల భూతహితం దెబ్బతినకూడదు. భూతహితం కోసం నువ్వు అసత్యం పలికినా సత్యం. దీనికి ఒక అత్యద్భుతమైన మాట శ్రీకృష్ణదేవరాయలు చెప్తాడు ఆముక్తమల్లేదులో. చంపి ధర్మశాలి, బొక్కి సత్యశాలి. చంపి ధార్మికుంటూ బొక్కి సత్యశాలి. అబద్ధమాడిన సత్యశాలి కూడా ఉంటాడట. అది ఎలాంటిదో చిన్న ఉదాహరణ చెప్పారు. మనం ఇంట్లో కూర్చున్నాం, ఎవడు ప్రాణాలు అడచతో ఒకటి పరిగెత్తుకొచ్చి నేను ఈ గదిలో దాక్కుంటాను అని చెప్పకండి అని. ఎందుకంటే నేను దొంగలు తరిపిస్తున్నాను అని ఆయన లోపల దూరిపోయాడు. లోపల దొంగలు వచ్చాడు. రే నీ ఇంట్లో ఎవరైనా దూరేరా అని అడిగాడు. ఇప్పుడు సత్యానికి పోయి ఆ గదిలో ఉన్నాడని చెప్పి వెంటనే వాడు వెళ్ళి చంపేశాడు. అప్పుడు వీడి సత్యానికి భగవంతుడు సంతోషిస్తాడా? కాదు. ఆ సమయంలో లేడని అతని ప్రాణాన్ని కాపాడితే భగవంతుడు ఆ అసత్యాన్ని సత్యంగా స్వీకరిస్తాడు. అది భూత హిత యథార్థ భాషమైన సత్యం. హిందూ ధర్మంలో గొప్పతనం ఏంటంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పండగా చెప్పదు, అప్లికేషన్స్ బట్టి దాన్ని ఎలాగా నువ్వు అన్వయించుకోవాలని చెప్తుంది. ఇది తెలుసుకోవాలి. దీనివల్ల ఒక ఫెసిలిటీ ఉంది, మనకు చిన్న చికాకు ఉంది. ఎవరికి వాడు ఇష్టానుసారం చేసి అన్వయించుకుంటుంటాడు. ఒక ప్రమాదం. కనుక పర్పస్ ఉంటే జాగ్రత్తగా చూడాలి. ప్రతివాడు చెప్తున్నాడు, ఎందుకు ఋషులు చెప్పారంటే వీడు చెప్తూ ఉంటాడు. ఎందుకు చెప్పాడు? నువ్వేవాడు చెప్పాడు. కాళ్ళకి పసుపు రాసుకోవాలి ఎందుకు చెప్పారంటే యాంటీబయాటిక్స్ అని. అయితే క్రీమే రాస్తాను ఆవిడ ఏం చెప్తాడు. పసుపు రాసుకోవడం కనుక ఎన్ని కారణాలు ఉన్నాయో మనకు తెలియదు. ఒక కారణం నువ్వు చెప్పు, మిగిలిన కారణాలు ఋషులకు తెలుసు. ఇది తెలుసుకోవచ్చు. కనుక అప్లై చేయడం కూడా ఒక పర్పస్ ఉండాలి. కనుక సత్యం అంటే ఏంటో తెలిసింది కదా. ఇక రెండవది అహింస. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఈ రోజుల్లో సనాతన ధర్మం గురించి ప్రపంచమంతా చెప్పాలండి. ఎందుకంటే హింసావాదం చాలా పెరిగిపోతుంది. అవునా? హింసావాదం గురించి మన సంస్కృతి గొప్ప మాట చెప్తూ అహింసా పరమో ధర్మ అని చెప్తుంది. ఈ మాటనే తర్వాత పట్టుకుని బుద్ధుడు చాలా విస్తారంగా వ్యాపింపజేశాడు. మనం అనుకుంటాం బౌద్ధం అంతా అహింసతో ఉంటుందండి, హిందూ మతం హింస ఉందండి. కానీ ప్రపంచం మీద కాస్తో కుస్తో అహింస అంటూ ఉన్నది హిందూ ధర్మంలోనే. బౌద్ధం పేరు చెప్పుకున్న దేశాల్లో అహింస లేదు. అవునా లేదండి? బౌద్ధం పేరు చెప్పుకున్న దేశాలంటే మీకు తెలుసు, ఆ దేశంలో ఎవ్రీ మూవింగ్ క్రీచర్ చేయటం. అవునా లేదా? ఏవి అడ్డంగా ఉండేవాడు తినేస్తారు కూడా అంతే. వాళ్ళు చెప్పేది ఏంటంటే బౌద్ధం మేము బతికిస్తున్నాం లేదా, బుద్ధుడు విగ్రహాలు బతికించారు కానీ బౌద్ధం బతికి. అహింస అనేటువంటి వేదాల్లో అహింస పరమ ధర్మ అని చెప్పారు. సత్యం లాంటి దీనికి అప్లికేషన్ ఉంది. అవునా లేదా? అదే ఒకడి వల్ల 10 మంది క్షేమం దెబ్బతింటే ఆ ఒక్కడిని చంపి 10 మందిని కాపాడటం అహింస. ఇది అర్థం చేసుకుంటే రేపు సబ్జెక్ట్ మనకు అర్థమవుతుంది. కనుకనే మనకి అహింసావాదానికి పోయి ఒంట్లో క్రిములు పడుతూ ఉన్న స్నానం చేయలేదు ఒకటి. ఎందుకంటే నా ఒంట్లో ఉన్న క్రిముల్ని రక్షిస్తామని అహింసావాదంతో చేస్తున్నాడు. తప్పు కదండి, అక్కడ పోవలసింది. అలాగే మన ఇంట్లో వస్తువులు పురుగు పడితే వాడు చంపడానికి ప్రయత్నిస్తాం, ఆ దోషం. కనుక అహింసకి అప్లికేషన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. అంతేకాదు స్వార్థం కోసం ఇంకొకరిని హింసిస్తే అది హింస తెలుసుకోండి. కానీ హింస అంటే ఏమిటో అద్భుతమైన డెఫినేషన్ కూడా మన శాస్త్రం చెప్తాను. క్లారిటీ చూడండి. ఎథిక్స్ చెప్పినా క్లారిటీతో చెప్పాలి, దాని అప్లికేషన్ చెప్పాలి, ప్రాక్టికల్ గా చెప్పాలి. చెప్తోంది మన హిందూ మతం. ఇందాక ఏదైతే సత్యానికి డెఫినేషన్ ఉందో అహింస డెఫినేషన్ చెప్తున్నారు. మనస వాచ కర్మణ, ఈ 3 ఉన్నాయి కదా. మనస్సుతో గాని, మాటతో గాని, కర్మతో గాని ఏ ఒక్కరిని హింసించకుండా ఉంటే దాని పేరు అహింస. అంతేగాని కొందరు పాపం ఎవరిని చెప్పరు, కానీ నోరెత్తితే అవతల వాడు గాయపడకుండా ఉండడు. ఏమిటంటే అలా మాట్లాడతాడు, నా తీరే అంతండి అంటే ఇది ఒకటి. కఠినంగా మాట్లాడటం, బాధపడేట్టు మాట్లాడటం తప్పదు. ధర్మాన్ని చెప్పినా మృదువుగా ఆదిత్యంగా చెప్పాలి. ఒకవేళ కోపంగా చెప్పినట్టు చెప్పడం, వాడు అలా చెప్తే గానీ వినడు అన్న పరిస్థితి ఏర్పడినప్పుడు కోపాన్ని అభినయిస్తూ చెప్తాడే కానీ కోపాన్ని తెచ్చుకుని చెప్పాలి. ఈ 2 గొప్ప విషయం. తల్లిదండ్రులు పిల్లల్ని కోపం వచ్చి కొట్టకూడదు, కోపం తెచ్చుకుని కొట్టాలి. పెద్దవాళ్ళు చెప్పారు అది గొప్ప మాట. కోపం వచ్చి కొడితే పాపం, కోపం తెచ్చుకుని కొట్టడం అంటే పిల్లల్ని మంచిదారిలో తెచ్చుకోవడం అభినయిస్తుంది. ఎంత గొప్ప విషయం అంటే ఎంత సూక్ష్మమైన అంశాలు చెప్పారు ధర్మం. అందుకే ధర్మం వింటూ ఉంటేనే మధురంగా ఉంటుంది. ఎన్నెన్ని ఉంటాయి. ఏదో 1 గంట కోసం 2 గంటల కోసం మనం సంక్షేమం చేస్తేనే ఇంత మధురమే, వింటూ ఉంటే ఎంత మధురం. అందుకే ధర్మరాజుకి అన్ని ధర్మాలు తెలిసినా భీష్ముడి దగ్గర మఠం వేసుకుని ధర్మాలు చెప్పాలి అని అడిగాడు. అంటే ధర్మరాజుకి అప్పటికి 90 ఏళ్ళు. అంటే అప్పటికంటే ధర్మాలు తెలియనా 90 ఏళ్ళు తెలుసుకుని ఎవరినో తెలుస్తాడు. అంటే ధర్మాలు తెలిసినా ధర్మాలు వింటారు. ఎందుకంటే ధర్మం దైవ స్వరూపం కనుక ధర్మం వింటూ ఉంటే భగవంతుడు మనం ముట్టుకున్నట్టు ఉంటుందండి.
ధర్మం వింటే మన శరీరం శాంతిస్తుంది. ధర్మం భగవంతుడి శరీరం. రామో విగ్రహవా ధర్మ, ధర్మో విగ్రహవా రామ అనుకోవచ్చు, తప్పేంది కదా. ఇప్పుడు ధర్మం అహింస అంటే ఇప్పుడు ఏం చెప్పుకున్నాం? మనసుతో, మాటతో, శరీరంతో ఇంకొకరిని బాధ పెట్టకుండా ఉండడం. రెండయ్యా. మూడవది ఈ నెంబర్లో చెప్తే మన గుర్తుండిపోతుంది చెప్తున్నాను. సత్యం, అహింస. మూడవది అస్థేయం. ఇది చాలా ముఖ్యం. నేను సంస్కృతంలో చెప్పాను కానీ స్థేయం అంటే దొంగతనం, అస్థేయం అంటే దొంగతనం లేకుండా ఉండుట. ఇది చెప్పాడు. నేను అవన్నీ దొంగలాడలేదండి, అది కాదు. ఇక్కడ దొంగ అంటే ఎవడో డెఫినేషన్ చేసుకున్నాను. పరద్రవ్యాలను ఆశించేవాడు దొంగ. చాలా గొప్ప విషయం చెప్పాడు. అంతేకాదు సమాజానికి నీ సంపాదనలో పంచిపెట్టాల్సిన బాధ్యత అది చెయ్యకపోతే దొంగ అన్నాడు కృష్ణ పరమాత్మ. గీతలో డెఫినేషన్ ఇస్తాడు, తేన ఏవ సహ. అందుకే ఏ పచన్ చాత్మన, ఎవడు తన కోసం వండుకు తింటాడో వాడు దొంగ అంటే చెప్పాడు. అర్థమైందని ఎంత అద్భుతమైన మాట. ఇక్కడ తే అఘం భుంజతే మూఢా ఏ పచన్ చాత్మ కారణ. అయ్యా భగవద్గీత సబ్జెక్ట్ రేపు చెప్పాను కదా, ఇవాళ చెప్పారు అని అంటారు కదా. భగవద్గీత ఏదైనా మనకొద్దు తెలుసుకోండి. భగవద్గీత లేకపోతే ధర్మం ఎక్కడ చెప్పగలరు. కనుక తే అఘం భుంజతే మూఢా ఏ పశ్చాత్మ కారణ. కృష్ణ పరమాత్మ చెప్పాడు, తన కోసం తాను వండుకు తినేవాడు, తన కోసం తాను సంపాదించుకునేవాడు పాపం. ఇదేమిటండి, నేను పొద్దున్న లేచి నాకు మా పిల్లలకి ఎవరికి వంటనే అదే పాపం ఉంటుంది మన సంస్కృతి. నువ్వు సంపాదించేది, నువ్వు చేసేది 10 మందికి పెట్టు, పంచుకు తిను. ఇంతకు ముందు సోషలిజం చెప్పట్లేదు. సృష్టిలో సమసమాజం అనేది ఎక్కడ ఉండదు, గుర్తుపెట్టుకోండి. సమసమాజం ఉపన్యాసాల్లో ఉంటుంది కానీ ప్రాక్టికల్ లైఫ్లో సాధ్యత సమత్వం బూడిదలో తప్ప ఎక్కడ ఉండదు. ఇక్కడ ఎంతమంది కూర్చున్నారు, అందరూ ఒక హైట్లో లేదు. అది ఒక్కటి కాదు. అలాగే ఒక్కొక్కరు, కొందరు పేదరికం, కొందరికి పెద్దరికం, ఇలా ఉంటాయి. కానీ సమాజం బ్యాలెన్స్ ఎలా అవుతుందంటే ఉన్నవాడు లేనివాడికి చేయూతనందించింది. పంచి పెట్టుకోవాలి. ఎవరెవరికి ఎలా పంచాలో పద్ధతి ఉంది ఇక్కడ. అందులో ఉన్న ఆనందం అది చాలా ప్రధానం. కనుక తనకు తాను వండుకునేవాడు, తన కోసం తాను సంపాదించుకునేవాడు దొంగ. అంతేకాదు పరద్రవ్యాలను ఆశించేవాడు దోచుకునేవాడు గురించి వేరే దాకా ఎందుకండి. పరద్రవ్యాలు దోచుకునేవాళ్ళు వాళ్ళు ఎంత తెలుగుగా దోచుకుంటారంటే మనకు తెలుస్తూనే ఉంటుంది వాడు దోచుకుంటున్నాడు. వాడికి మళ్ళీ మనం పదవిలో కూర్చోబెడితే ఉన్నది కూడా ఉచ్చేస్తారని తెలుసు, అయినా కూర్చోబెడతాం. దొంగలైతే ఆ దేశాన్ని ఎవడు బాగు చేయలేదు, తెలుసుకోండి. ఇక్కడ అంటే బాధాకరమైన అంశం ఏంటంటే ప్రజలు కూడా దొంగలేకపోతే మరి ప్రమాదం. వాళ్ళు ఏమిటంటే తమ దొంగతనాన్ని కవర్ చేసే దొంగలు దొరవేయించుకుంటారు. ఇప్పుడు చెప్తుందంతా అప్ టు డేట్గా అనిపిస్తుంది కదా, మన సనాతన ధర్మం కదా, నేనేం చేయలేదు. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే అక్రమార్జన దొంగతనము తెలుసుకోండి. ఇక్కడ అక్రమార్జన మాట చాలా ఇక్కడ. కనుక స్థేయము అంటే అక్రమార్జన, ఇంకొకరికి ఇవ్వకుండా ఉండేది. అదేవిధంగా పరద్రవ్యాలు ఆశించకూడదు. 3 దొంగతనాలు లేకుండా ఉంటే అస్థేయము. ఇదండి ధర్మంలో 3వ పాదం. ఇప్పుడు 4వ పాదం దగ్గరికి వెళ్దాం. ఏమిటది? శౌచం. ఇక్కడ వస్తుంది అసలైన. ఈ 4 అర్థం చేసుకుని ఒక్కటి ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి, వద్దొద్దు 4 ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేద్దాం. అప్పుడు 4 కాళ్ళ మీద నడవచ్చు. తెలిసింది కదా, లేకపోతే మహా కష్టం. చివరిదేంటి? శౌచం. ఇక్కడ వచ్చిందని అద్భుతమైన విషయం. శౌచం ఏ దేశంలో చెప్పబడిందో ఆ దేశంలో శుభ్రత కరువై స్వచ్ఛ భారత్ అనవలసిన పరిస్థితి ఏర్పడింది అంటే బాధాకరమైన విషయం. ఎందుకంటే శుభ్రత ప్రపంచానికి నేర్పిన జాతి భారత జాతి. మీరు ఏమనుకుంటున్నారు? హిందూ గ్రంథాలంటే ఏదో నమ్మకాల పుస్తకాలు అనుకున్నారా? పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్స్ ఇవన్నీ కూడా ఈ దేశాల్లో నాగరికత పుట్టక ముందు పుట్టే భారతదేశంలో. పిల్లలకి చెప్పండి, నాగరికత పుట్టింది. ఒకసారి రామాయణం చదవండి. రాముడు, విష్ణువు ఇవన్నీ కొంచెం పక్కన పెట్టుకుని రామాయణం చదివితే అయోధ్య ఎలా ఉండేదో డిస్క్రిప్షన్ ఇస్తాడు, లంక ఎలా ఉందో డిస్క్రిప్షన్ ఇస్తాడు, మిథిలానగరం ఎలా ఉందో డిస్క్రిప్షన్ ఇస్తాడు, టౌన్షిప్ ఎలా ఉంది, అప్పటి రాజ్యం ఎలా ఉన్నది, ఏనాడు రామాయణం. మళ్ళీ భారతం పురాణాల్లో చూడండి ఎంత గొప్పగా చెప్తాడు. రోడ్డు ఎలా ఉండాలి, చెట్లు ఎలా ఉండాలి, ప్రజలు రోడ్డుని కానీ పాడు చేస్తే రాజు ఎలాంటి శిక్ష వేయాలి అని రాశారు. అలాంటి భారతదేశంలో రోడ్డు పక్క చెత్త, రోడ్డు మీద చెత్త, అటు ఇటు చెత్త, పుణ్యనది తీరాల నిండా చెత్త. కానీ పుణ్యనదిని ఎలా అప్రోచ్ అవ్వాలో అన్నీ రాశారు. ఎక్కడ పోయిందండి ఈ సంస్కృతి? భారతీయ సంస్కృతి ఇప్పుడు పుస్తకాలలో జరిగింది. దేశంలో ఏమైంది అంటే సుమారు 1000 ఏళ్ల పరాయి దాడి వల్ల
ప్రాణాలు అరచేతితో పట్టు బతకవలసిన పరిస్థితి ఏర్పడింది భారతీయులు. అత్యంత సంపన్నమైన భారతదేశం అనేక మంది దోచుకుని దరిద్రంగా మార్చారు. కానీ ఒకప్పుడు భారతదేశాన్ని మించిన సంపన్న దేశం లేదు తెలుసుకోండి. ఇప్పుడు మన ప్రైడ్ ఏర్పడాలి. దోచుకోబట్టి అనేది అయ్యాం. అలా దోచుకుంటూ ఉంటూ మనకి మన గ్రంథాలు తగలబెట్టి, మన శాస్త్రాలు తగలబెట్టి, మన ఆలయాలు, మన కళలు ధ్వంసం చేయడం బట్టి నాగరికత దెబ్బతిని వాళ్ళ అశుభ్రత మనకు అలవాటై మనకు వాళ్ళు చెప్పవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇది నేను పరిశీలించి చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఇక్కడ శుభ్రత లేనిది ధర్మం లేదు, చాలా ప్రధానం. కానీ మన ఆలయాల్లో అశుభ్రత. ఎందుకంటే ఆలయ నిర్వాహకులకి, అర్చకులకి ముందు ధర్మం అంటే ఏంటి తెలియాలి. శౌచం శుభ్రత మీద పై స్థాయి అయినటువంటి ఉద్దేశం భారతదేశంలో చెప్పించాలండి. శుభ్రత అంటే మనం క్లీన్లీనెస్ అంటాం, కానీ శుచి వేరు. శుచిలో శుభ్రత ఉంది, కానీ శుభ్రతలో శుచి ఉండకపోవచ్చు. రెండింటి చిన్న తేడా ఉన్నదండి. మీరు ఎప్పుడైనా వినుంటారు శుచి శుభ్రత అనే మాట, విన్నారా? చాలా సంతోషం. శుభ్రత అంటే నీకు బయట కంటికి కనిపించే క్లీన్లీనెస్. శుచి అంటే సూక్ష్మ ప్రపంచ శుద్ధి. ఇది ఒకటి చాలా గొప్ప విషయం. సూక్ష్మ ప్రపంచ శుద్ధి. సూక్ష్మ ప్రపంచం అంటే నీ కంటికి కనిపించని ఒకనొక సూక్ష్మ ప్రపంచం నీ చుట్టూ ఉంది. ఏదండి నీ కంటికి కనిపించదు? అరే క్రిమికీటకాలు చూడటానిగా మైక్రోస్కోప్ కావాలి. అలా సూక్ష్మ ప్రపంచం ఒకటి ఉంటుంది. అందులో దేవతా శక్తులు ఉంటాయి, దుష్ట శక్తులు ఉంటాయి. పాజిటివ్ అండ్ నెగిటివ్ ఫోర్సెస్ రెండు ఉంటాయి సూక్ష్మ ప్రపంచంలో. నమ్మినా నమ్మకపోయినా ఉంటాయి. ఆ రెండింటిలో నెగిటివ్ ఫోర్సెస్ రాకుండా పాజిటివ్ ఫోర్సెస్ మనం తెచ్చుకోవడం కోసం పెద్దవాళ్ళు ఏర్పాటు చేసిన దాని పేరు శుచి. దీని పేరు మరొక పేరు సదాచారం. మీకు గుర్తుంటుంది. అంటు, ముట్టు, ఎంగిలి, ఈ మాటలు ఎక్కడైనా విన్నట్టున్నాయా? ఇప్పుడు ఏం పర్వాలేదు, వాడికి వీడి వాడికి ఉంటాడు. దీన్ని నాగరికత అంటారు. అయ్యో, ఒక పద్ధతిలో కూర్చొని పద్ధతిగా తినడం నాగరికత. ఏ పద్ధతి లేకుండా రెండు చేతులతో పీక్కు తినడం నాగరికత? మీరు ఆలోచించండి. నాగరికత అంటే అద్భుతమైనటువంటి సాఫిస్టికేటెడ్ ఫార్మ్. అవునా లేదా? సివిలైజేషన్ దేవుల్లో కనబడుతుంది మీకు. ఒక పద్ధతిగా ఈ చేతితోనే తినాలి, ఈ చేయి కలపకూడదు. అంతేగాని అంటూ వీడు తింటూ వాడికి పెట్టలేదు కాదు. ఇలా పెద్దలు ఏర్పాటు చేశారు. అవునా లేదా? దీని నుంచి అన్ని పొద్దున్న రేపు ఇల్లు శుభ్రం చేయడం, వాళ్ళు స్నానం చేసుకోవడం, కట్టిన బట్టలు కాకుండా వేరే బట్టలు కట్టుకోవడం. మడి అంటే ఏమిటో కదండి, శుచి శుభ్రతే. మనం చాలుస్తాం అనుకుంటాం, అవునా లేదా? కానీ కేవలం శుభ్రత యొక్క పైడికి. ఇది ఎలాంటిది అంటే మీరు కానీ సదాచారం పాటిస్తే పాజిటివ్ ఫోర్సెస్ని అట్రాక్ట్ చేస్తారు, దురాచారం పాటిస్తే నెగిటివ్ ఫోర్సెస్ అట్రాక్ట్ అవుతాయి. ఇది తెలుసుకోండి, అది నుంచి ఏం కాదు. ఎందుకంటే నెగిటివ్ ఫోర్సెస్ అంటే మీరు ఒకసారి చెత్త పడిస్తే పురుగులు వస్తాయి, ఇది బయట. అది దురాచారం పాటిస్తే దుష్ట శక్తులు వస్తాయి. అప్పటికే లోపల దూరిపోయాయి అనుకోండి, చెప్పిన దుష్ట శక్తులు భూతప్రేత పిశాచాలయ ఇక్కడ. అందుకు మన వాళ్ళు సదాచారం చెప్పారు. కుడి చేతితోనే పెట్టాలి. కుడి చేతి వైపు దేవతా ద్రవ్యాలు ఉంటాయి. ఎవరికైనా గ్లాస్ నీళ్ళు ఇచ్చినప్పుడు కుడి చేతితో ఇవ్వాలి. ఇప్పుడు అవేమి లేవు, మర్యాదలు లేవు, వినయం అంతకంటే లేదు. అవునా లేదా? అలా ఇస్తారు. ఎందుకంటే దాని వేరే ఒక మాట చెప్పింది. భారతదేశంలోనే కుడి చేయి అలవాటు తెలుసా మీకు? అక్కడి నుంచి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే యజ్ఞంలో దేవతా ద్రవ్యంలో దక్షిణ భాగంలో పెట్టి దక్షిణంతో దేవతలకి పెద్దలకి మరి చెప్పారు. వామమంతా అసుర శక్తులను ఆశ్రయిస్తుంది. చాలా రహస్యం అండి ఇక్కడ. ఇది చూడగలిగితే మనకు ఆ చూపు లేదు, కానీ ఆ శక్తి మాత్రం ఉంటుంది. శక్తి కనబడకుండానే లోపల ప్రవేశిస్తుంది. ఇది నమ్మినా నమ్మకపోయిన ఒక సత్యం. చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ మధ్యకాలంలో ఒక అమ్మవారి భక్తుడు అమ్మవారి ఉపాసన చేసి చివరికి బలి భోజనం తీసుకుని బయట వేస్తారు. అవి కుక్క ఏదో తింటుంది, దానివల్ల కొన్ని శక్తులు శాంతిస్తాయి. అలా బలి భోజనం పెడుతుంటే కొంత కుర్రవాళ్ళు అక్కడ అల్లరి వాళ్ళు ఈయనకి చాదస్తే ఎక్కువ, బయట అన్నం పెడితే దానివల్ల ప్రయోజనం ఏంటండి అంటూ ఉంటే, అవి ఏవి తింటున్నాయో నేను చూపిస్తాను, నువ్వు చూడగలవా అని తన చేతిలో మంత్రజలం తీసుకుని కళ్ళ మీద కొట్టాడు. కొట్టగా చూసి ఆశ్చర్యపోయారు వాళ్ళు. వాళ్ళకి కనబడిందండి ఆ కొద్దిపాటి అన్నం చుట్టూ అనేక రకాల ఆత్మలు వచ్చి వాళ్ళు ఉన్నాయి. వాటిని శాంతింపజేస్తున్నాడు అన్నం పెట్టి. ఎంత భారతీయ సంస్కృతి ఉంది. మన కడుపు నింపడమే కాకుండా బయట గతి లేకుండా భూతాలు కడుపు నింపడం కోసం కూడా అన్నం పెట్టాలని చెప్పిన భారతీయ సంస్కృతి ఎంత గొప్పదో. ఇలా కాబట్టి చాలా దృష్టి పెట్టుకుంటే కానీ దురాచారం అనాచారం పాటించినప్పుడు హాయిగా ఉంటుంది. మనం ఆచారం ఎందుకు విడిచిపెడతామో ఒక్క మాటలో చెప్పగలరా? నేను చెప్తాను. బద్ధకం ఉంటుంది, సైన్స్ కాదు. అవునా లేదండి? ఏమంటే కాళ్ళు పట్టుకుని ఎందుకు భోజనం చేయాలి, చేతితో పట్టుకుని ఎందుకు తినకూడదు, కింద ఎందుకు పెట్టాలి, భగవంతుడికి ఎందుకు నైవేద్యం పెట్టాలి,
ఇవి మన క్వశ్చన్స్ వేస్తున్నది సైంటిస్ట్గా వేయచ్చు, అవునా లేదా? కేవలం బద్ధకం, మన బద్ధకాన్ని సపోర్ట్ చేయడం, అవునా లేదా? అంటే ఇక్కడ తెలుసుకోగలిగిన సైన్స్ నీకుంటే చెప్పడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు, నీకు ఓపిక. అదే నా పూర్వీకులు